కరాటే కళ్యాణ్ అంటే మీరు బ్లాక్ బెల్ట్. కరాటే టీచర్ నేను గురుకుల పాఠశాలలో 2 గురుకుల పాఠశాలకి నేను క్లాసెస్ చెప్పాను. ఆ బేస్ వాయిస్లో కీరవాణి గారు ఛత్రపతి సినిమాలో పాట పాడించారు నాతో. వెళ్ళిపోతే చోటాకే నాయుడు గారు ఉండి, ఏమమ్మా అక్క వదిన అమ్మ క్యారెక్టర్ చేయట్లేదు, నువ్వు వదిన క్యారెక్టర్ చేస్తే ఇట్లా కట్టుకొని రావాలి, నువ్వు చేస్తుంది ఒక సెక్సీ క్యారెక్టర్, ఎట్లా ఉండాలి ఆ క్యారెక్టర్ చూసి జనాలు ఓ అనాలి, అట్లా ఉండాలి. మంచి టాలెంట్ ఉన్నది మీకు, సింగింగ్ పాడగలుగుతున్నారు, పాటలు ఇతరులను ఇమిటేట్ చేయగలుగుతున్నారు. ఒక క్యారెక్టర్ చెప్తే దాంట్లో పరకాయ ప్రవేశం చేసి దాంట్లో నిష్ణాతురాలుగా మీరు కీర్తింపబడుతున్నారు కదా. అయినా కూడా మీ పైన నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ వార్తలు, నెగిటివ్ విషయాలు బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి. వాటికి మీ సమాధానం ఏంది? నేను చాలా విషయాల్లో నేను కానిది కూడా, నాకు సంబంధం లేనిది కూడా, నాకు అవసరం లేనిది కూడా ఇరికింపబడ్డాను. పత్తాలు ఆడిరా మీరు? ఇంట్లో ఆడితే ఓకే, ఇంట్లో నుంచి అలవాటు ఎప్పుడు అవుతుంది మీకు? ఫ్యాషన్, అది సరదా. మా నాన్నగారు ఆడి సరదా కోసం ఆడితే పర్వాలేదు, కానీ ఏమంటారు దాన్ని, అదే వ్యసనంగా ఆడొద్దు కదా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలా మీకు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కమిట్మెంట్స్ అనేటి ఫేస్ చేస్తున్నారా? నన్ను తీసుకొచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఒక వ్యక్తి, ఎవరైతే పిలిపించిన వ్యక్తి, నన్ను బాండ్ రాయమన్నారు 1 yearకి. మేమేం చెప్తా చేయాలి నువ్వు అన్నారు. ఏం చెప్తే అదా అంటే అలా ఏం చెప్తుంది మరి, అదే దాని అర్థం. మీరు అడిగిన కమిట్మెంట్ కూడా మేబీ అందులో అది కావుండొచ్చు. పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మేస్తారు అని అన్నది ఉంది. మీరు చేసింది ఏదో మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి. మీ తర్వాత నేను స్టేషన్కి వెళ్తా. స్టేషన్కి వెళ్ళి ఒక పనికిరాని చెత్త డాష్ గాడు ఏదేదో మాట్లాడాడు అంటే నన్ను వాడు అలా మాట్లాడాడు. స్త్రీగా మీరు అట్లా మాట్లాడారు, స్త్రీగా మాట్లాడింది, స్త్రీని అలా మాట్లాడొచ్చా? నన్ను ఎవరు ఎలా నాతో ఉంటే నేను వాళ్ళతో ఉంటాను, అదే పరమాత్మ చెప్పాడు, నేను అదే ప్రవర్తిస్తా. ఎందుకంటే వాడు వెధవ కాబట్టి వెధవ పనులు, వెధవ మాటలు, వాడి హైప్ కోసం నా మీద నిందలేస్తానంటే నేను పడను కదా. కాంట్రవర్సీ విషయాలలో ఎందుకు మీరు తల దూరుస్తారు, వేలు పెడతా ఉంటారు ప్రతిసారి? ఏదో మర్యాదగా, బాబు మీరు క్రాంతి ఇలా మాట్లాడకూడదని మీకు చెప్పాను, మీరు ఏదో పిచ్చిగా నా మీద ఒక కామెంట్ చేస్తే అడిగితే నేను రాలేదు. ఎందుకు క్రాంతి తొక్కల క్వశ్చన్లు అన్నీ వేస్తాడు, పనికిరాని అని చెప్తారు. అసలు అతను ఇంటర్వ్యూకి వెళ్తే ఏదేదో గొడవలు పెట్టేసి ఆయన టీఆర్పీ పెంచుకుంటాడు అన్నారు. మరి అది నిజమా? నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి కరాటే కళ్యాణి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? చాలా రోజుల నుంచి అనుకుంటా నేను మీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి, ఇవాళ కుదిరింది, టైం వచ్చింది, అంతే. టైం వచ్చిందంటారా? రైట్, ఓకే మేడం. అంటే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అన్నీ అడగవచ్చు అంటే అన్నీ అడుగుతా, లేదు కొన్నే అడగాలి అని అంటే కొన్నే అడుగుతా, లేదు ఏమో అడగొద్దు అని అంటే వెళ్ళిపోదామా ఇక్కడతో? మీరు పిలిచింది ఇంటర్వ్యూ కదా, మీరు అడిగేది మీరు అడగండి, నాకు చేతనైనా నేను చెప్తాను, చెప్పకుండా కట్ చేయండి అంతే. మీరు చెప్పకుండా అయితే అడుగుతారని అనుకోను, దానికి కూడా నేను సమాధానం చెప్తాను. మేడం ఫస్ట్ అంటే మీ పేరు నుంచి స్టార్ట్ చేద్దాం. కరాటే కళ్యాణ్ అంటే మీరు బ్లాక్ బెల్ట్, ఎవరినైనా ఉతికి ఆరేస్తారు అంతేనా? నేషనల్ గోల్డ్ 4 times తీసుకున్నాను నేను. ఇప్పుడు కాదు, 99 వరకు నేను మ్యాక్సిమం ఫైట్స్ చేశాను. చండీగఢ్, భువనేశ్వర్, గోవా, టంగుటూర్, ఇంకా నెక్స్ట్ చాలా ప్లేసెస్లో చేశాను నేను. అంటే అంత మంచి స్కిల్ ఉన్నాక కూడా మీరు ఈ సినిమా ఫీల్డ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను అనుకోకుండా వచ్చాను ఇండస్ట్రీకి, అనుకొని రాలేదు, నేను ప్లాన్ చేయలేదు. నాకు కొంచెం నమ్మకం ఎక్కువ, గ్రహస్థితులు ఇవన్నీ ఉంటాయి కదా, హిందుత్వంలో పుట్టిన వాళ్ళు అందరికీ ఉంటాయి. సో నాకు అంటే అందరూ హిందువులే, హిందుత్వంలో పుట్టిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు నమ్ముతారు. కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఉండింది. సో నా జాతకంలో చెప్పారు, నేను విజయనగరంలో పుట్టి ఎక్కడో ఉన్న చిన్నగా అక్కడ హరికథ, అలాగే కరాటే, ఈ డాన్స్, ప్రతిదీ నేర్చుకున్నాను. సింగింగ్, ఆర్కెస్ట్రా పాటలు పాడడాన్ని. ఆ టైంలో కరాటే నేను నేర్చుకున్నాను. నేను 92 నుంచి ఫైట్స్ చేస్తున్నాను వెళ్ళి. అంటే ఈ సినిమా ఫీల్డ్కి హీరోయిన్ కావాలని వచ్చారా మీరు? ఎట్లా? అసలు నేను రాను అనుకున్నా, నేను సింగర్ అవుదాం అనుకున్నా. నేను అనుకోలేదు, విజయనగరంలో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి, అమ్మాయి చాలా అందంగా ఉంది, బాగా పాడుతుంది, మంచి టాక్టివ్ ప్రోగ్రామ్స్ చేస్తున్న స్టేజ్ మీద చూసి, ఈ అమ్మాయి ఇక్కడ కాదు ఉండాల్సింది హైదరాబాద్ అని చెప్పి మా వాళ్ళకి చెప్పారు. చెప్తే అప్పుడు నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది కాలికి. అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను 99లో. సో ఆ టైంలో నేను కొంచెం షోస్ కూడా చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పలకరించడానికి వచ్చి, తర్వాత ముందు చూసిన ఎప్పుడైతే అంతకుముందు 3-4 months క్రిందట నా ప్రోగ్రామ్స్ చూశారు వాళ్ళు. చూసి ఆయన ఒక విధంగా చెప్పాలంటే, ఆయన ఇప్పుడు ఉన్నాడు ఫీల్డ్లో ఇక్కడ హైదరాబాద్లో. ఆయన కూడా జర్నలిస్ట్, ఆయన పేర్లు అవన్నీ వద్దు. వాళ్ళ బావగారు వాళ్ళు వచ్చి అక్కడ చూసి, మా అమ్మవారి పండగకు వచ్చి చూసి, అమ్మాయి బాగుంది, బాగా చేస్తుంది, పాడుతుంది కదా, ఈమెను తీసుకెళ్ళాలి చెప్పాలని ఎవరికో రికమెండ్ చేశారు. సో రికమెండ్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, తీసుకురండి అమ్మాయిని అన్నారు. నేను కూడా అనుకోలేదు. సో నేను విజయనగరంలో పుట్టాను. నన్ను అప్పుడు 16 years నాకు ఉన్నప్పుడే గెద్దప్రసాద్ గారని విజయనగరంలో నాటకాలు వేశారు. నేను నాటకాలు కూడా కొన్ని చేశాను, స్టేజ్ షోస్ అక్కడ లోకల్గా చేయించారు.
సో మా నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదు, అనిపించేసారు. సో ఆ తర్వాత అప్పుడు ఈ అమ్మాయి సీరియల్లో హీరోయిన్ అవుతుంది, సినిమాలు అని చెప్పలే కానీ సీరియల్లో హీరోయిన్ అవుతుంది, పంపిద్దాము అని చెప్పేసి అప్పుడు అడిగితే నాన్నగారు పంపించలేదు. నాకు 16 ఉన్నప్పుడే పంపించలేదు. అంటే మీరు పాటలు పాడేది మెయిన్గా అన్నారు కదా, ఏమేమి పాటలు పాడుతుండే మీరు? అన్నీ పాడతాను నేను మాల్గాడి శుభని ఇమిటేట్ చేస్తాను, చిత్ర గారు పాటలు పాడతాను, జానకమ్మ గారు పాడతాను, వాణి జయరాం గారు పాడతాను. ఒకసారి జానకమ్మ గారిది మా కోసం. ఈ పాటలు కూడా పెట్టారు కార్యక్రమం. పాడండి, మీరు చెప్పి సందర్భం తీసుకొచ్చారు కదా. సార్ నాకు ఇష్టమైన పాట ఎప్పుడు నేను పాడే పాట మీకోసం మళ్ళీ పాడతాను. ఇప్పుడు గొంతు ఎలా ఉందో తెలియదు. పర్లేదు. జానకమ్మ గారు యాక్చువల్గా నా ఫ్యాన్, అంటే ఆవిడ నా సీరియల్స్కి ఫ్యాన్. నా ఫ్యాన్ అంటే నేను అందరు ఫ్యాన్స్. నేను ఆవిడ ఇంటికి వెళ్తాను, మాకు రెగ్యులర్ కలుస్తాం మా అమ్మని. చాలా మా తమ్ముడికి లాస్ట్ పాట పాడారు ఆవిడ. సో మ్యూజిక్ డైరెక్టర్ తను. సో అమ్మ పాటలు అన్నిట్లో నాకు ఇష్టమైన పాట, నేను ఎక్కువగా పాడుకునే పాట. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి, చదువా పదవా ఏముంది నీకు, తలుకు కులుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ శుభ గడియా వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. మంచి టాలెంట్ ఉంది మేడం. అంటే ఇంతకుముందు పాడిరా? నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను మీరు పాట పాడంగా చూడడం. ఇది ఇమిటేషన్ కాదు, ఫాల్స్ వాయిస్లో. యాక్చువల్గా నాది బేస్ వాయిస్. ఆ బేస్ వాయిస్లో కీరవాణి గారు ఛత్రపతి సినిమాలో పాట పాడించారు నాతో. అది మీరు అందరికీ తెలిసిన ఫేమస్ సాంగ్ పంచదార పూరి లేవా సాంగ్లో నేను కూడా పాడాను. స్మిత, టిప్పు, నేను. అది ఛత్రపతి సినిమాలో పాట. సో అలాగే నేను ఎక్కువగా చిన్నప్పుడు పాడేది ఏంటంటే మాల్గాడి శుభగారి ఇమిటేషన్ ఎక్కువ చేసేది, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, ఆవిడ పాటలు పాడేదాన్ని. అలాగే చిత్ర గారు, అందరినీ మ్యాక్సిమం ఎల్ఆరేశ్వరి గారు, ఇలా అన్ని పాటలు పాడుతూ నేను ఫస్ట్ సింగర్గానే అక్కడ అందరికీ తెలుసు. సో నేను హరికథ, సింగింగ్, డాన్స్ అన్నిట్లోనూ ఉన్నాను. వాట్ నాట్ అంటే నేను ఆల్రౌండర్ అని చెప్పాలి ఒక విధంగా. బట్ ఎవరికి నేను సింగర్ అవుదానికి వచ్చి అనుకోకుండా ఒకటి అనుకుంటే ఒకటి అవుతామని ఆర్టిస్ట్ అయిపోయాను. రైట్. అంటే మీరు ఆర్టిస్ట్లో కూడా మీకంటూ ఒక ముద్ర వేసేసుకున్నారు మీరు ఒక డైలాగ్ తోటి. ఇది కూడా నా హస్కీ వాయిస్ తో నేనే బిల్డ్ చేసుకున్నాను. అంటే మీకు డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి సినిమాలో అంటే అప్పుడు వివి నాయక్ గారు డైరెక్టరు ఆ సినిమాకి, నేను బ్రహ్మానందం గారి ప్రక్కన క్యారెక్టరు, మేడ్ క్యారెక్టరు. సో అది నేనేంటంటే చక్కగా ఇప్పుడు ఎట్లా చీర కట్టుకొచ్చాను అట్లా కట్టుకుని వెళ్ళిపోయాను సెట్లోకి. వెళ్ళిపోతే చోటాకే నాయుడు గారు ఉండి, ఏమమ్మా అక్క వదిన అమ్మ క్యారెక్టర్ చేయట్లేదు, నువ్వు వదిన క్యారెక్టర్ చేస్తే ఇట్లా కట్టుకొని రావాలి, నువ్వు చేస్తుంది ఒక సెక్సీ క్యారెక్టర్, ఎట్లా ఉండాలి ఆ క్యారెక్టర్ చూసి జనాలు ఓ అనాలి, అట్లా ఉండాలి, నువ్వు ముందు చేస్తున్నావు ఒక సినిమాల్లో అట్లా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటారు, ఇంట్లో పని మనుషులు ఎట్లా కట్టుకొని వస్తారా, మధ్యలో ఎట్లా వేసేసుకొని ఎట్లా కట్టేసుకుని వస్తారు, సో నువ్వు అలా వేయాలి కదా అంటే నాకు ఇష్టం లేదు అసలు. నేను ఇలా మొహం పెట్టాను. అంటే అప్పటికే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, ఎందుకంటే అంతా మ్యూజిక్ ఫ్యామిలీ, సంగీతం, సాహిత్యం ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఇష్టం లేకుండానే అప్పుడు అవ్వాల్సి వచ్చింది, అయ్యాను, అది వేరే విషయం. సో బ్రతకడానికి అప్పుడు చేసాం. సో తర్వాత మెల్లమెల్ల రెడ్యూస్ చేద్దాం అనుకుని తగ్గించేసుకుంటున్నా. కొన్ని సీన్స్లో చూడండి మీరు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి సినిమా, చాలా సీన్లో బావిలో పడిపోయే సీన్లో కానీ అక్కడెక్కడ మధ్యలో బయట ఉండదు, మామూలుగా ఇట్లానే ఉంటుంది చీర. సో నేను అది ఒక్క 2 సీన్లో మాత్రం అట్లా వేయించారు, ఆయనే పెట్టారు, ఒక చోటకైనా అడిగారు, ఇరికించారు అక్కడ. సో మన వి వినాయక్ గారు చాలా సాఫ్ట్, ఆయన కళ్యాణి మరి అంటున్నారు కదా అని ఆయన అంతే అన్నారు. సరే ఇంకా క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్ కోసం నేను అప్పుడు మధ్యలో పైటేసి ఇట్లా పెట్టి మనకి క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి చేసాం. చేసేటప్పుడు నాకు వాయిస్ కూడా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయి మాడ్యులేషన్ అన్నారు. అంటే అప్పుడు నేనే బాబీ అన్న, అంటే భలే ఉంది ఇది పెట్టేశాను. అంటే ఇంక అక్కడతో అది ఫిక్స్ అయిపోయింది. ఇంకా మా సీన్స్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల కెమెరాలు అందరూ మా దగ్గర నవ్వలేక చచ్చేవారు. భలే అసలు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ భలే, అసలు బాగా చేసాం, మంచి క్యారెక్టర్, మంచి ఇంకా 2-3 సీన్స్ కట్ అయిపోయాయి అందులో. ఇంకా కొన్ని ఉంటాయి తాగేటప్పుడు ఆ బార్లో అన్నీ వాళ్ళందరూ ఉంటే అందులో ఏవో సమ్ కాన్వర్సేషన్ అదంతా మార్చేసి వేరే వాళ్ళకి పెట్టేసారు తర్వాత అది.
సో బాగుంటుంది, ఇంకా పెద్ద క్యారెక్టర్ అయ్యేది అప్పుడు. అంటే మంచి టాలెంట్ ఉన్నది మీకు, సింగింగ్ పాడగలుగుతున్నారు, పాటలు ఇతరులను ఇమిటేట్ చేయగలుగుతున్నారు. ఒక క్యారెక్టర్ చెప్తే దాంట్లో పరకాయ ప్రవేశం చేసి దాంట్లో నిష్ణాతురాలుగా మీరు కీర్తింపబడుతున్నారు కదా. అయినా కూడా మీ పైన నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ వార్తలు, నెగిటివ్ విషయాలు బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి. వాటికి మీ సమాధానం ఏంది? ఎవరో ఒకరు బలవలే, ఆ బలేది నేను అవుతున్నాను. ప్రపంచం కోసం, సమాజం కోసం మంచి చేద్దాం అనుకున్న వాళ్ళే బలవుతారు. మీరు అనాదిగా చూసుకున్నా ఎప్పుడైనా ఎవరికైనా సమాజం పట్ల ఒక అయ్యో ఇలా జరుగుతుంది, ఇది అన్యాయం అని దాని మీద గళమెత్తాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు బలైపోతుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో విధంగా వేటు పడుతుంటుంది. అలా నా విషయంలో నేను చాలా విషయాల్లో నేను కానిది కూడా, నాకు సంబంధం లేనిది కూడా, నాకు అవసరం లేనిది కూడా ఇరికింపబడ్డాను, ఇరికింపబడుతూనే ఉన్నాను. అంత బట్టిగా అయితే అంటే ఒక వ్యక్తి ఒక విషయంలో ఇన్వాల్వ్ లేకపోయినా ఉన్నది అని అయితే రాదు కదా. అసలు అక్కడ ఉండదండి ఇష్యూ, అసలు ఉండదు. నేను కొన్ని విషయాలు అడుగుతాను, మీరు చెప్పండి. మీరు మనం ఇందాక డిస్కషన్ చేసినట్టుగా పత్తాలు ఆడిరా మీరు? పత్తాలు నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. ఇంట్లో ఆడితే ఓకే, ఇంట్లో నుంచి అలవాటు ఎప్పుడవుతుంది మీకు? అలవాటు ఎప్పుడవుతుంది? మీ ఇంట్లో మీరు ఆడుకో ఏదైనా ఒక ఇష్యూ, మనకి కొంతమందికి మందు అలవాటు అవుతుంది, కొంతమందికి గుట్కాలు అలవాటు అవుతాయి. అది ఎక్కడి నుంచి పడిపోతుంది మైండ్లో? మన ఫ్యామిలీలో అందరూ కూర్చొని తాగినప్పుడు, చూసినప్పుడు, చిన్నప్పుడు అట్లా ఉంటుంది కదా. మా ఫ్యామిలీస్లో, మా ఇంట్లో మా నాన్నగారికి మంచి విద్వాంసుడు ఆయన, కానీ మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మేమందరం కూర్చొని ఆడుకునేది. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే అదొక ప్యాషన్, అది సరదా. మా నాన్నగారు సరదా కోసం ఆడితే పర్వాలేదు, కానీ ఏమంటారు దాన్ని, అదే వ్యసనంగా ఆడొద్దు కదా. వ్యసనంగా ఆడడం ఎప్పుడవుతుంది? వ్యసనం ముందు సరదాగానే స్టార్ట్ అవుతుంది ఏదైనా, తర్వాత వ్యసనం అవుతుంది. అది ముందు ఎప్పుడు వ్యసనంకే ముందు పత్తాలట సరదా, నాకు ఇష్టం, వ్యసనం కాదు. ఒకప్పుడు వ్యసనం అయితే ఇప్పుడు నేను మానేసి ఉండలేను, వ్యసనాన్ని మానలేము మనం. ఇప్పుడు నేను మానేసి అంటే తెలియకుండా కూడా ఇప్పుడు ఆడట్లేరా? అస్సలు ఎక్కడా లేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. ముక్కలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. లేదు, చాలా రోజులు మానేసి. నేను ఓపెన్గా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆడేనని అంత ఇదిగా చెప్పింది దాన్ని, ఆడలేదని ఇప్పుడు ఎందుకు చెప్పి, నేను ఆడట్లేదు కాదు, నేను ఆడట్లేదు ప్రెసెంట్, నేను ఆడట్లేదు, నేను ఎక్కడ కనిపించట్లేదు. నాకు అన్ని ఇంట్రెస్ట్ అంటే ఈ సరదా అండి, జనరల్గా ఎవరికైనా ఉంటుంది. అది నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఇది వల్ల, ప్యాషన్ వల్ల కొన్ని ఉంటాయి కదా. మా నాన్నగారు పండగ వస్తే మా చిన్నప్పుడు మేము ఇంట్లో బతిమాలుకునే వాళ్ళం. చుట్టుపక్కల మా ఇంటి పక్కన ఆడుకునే ఆంటీలు వాళ్ళందరితో కూర్చొని వెళ్ళి 21 అంటారు కదా, జాక్ ఏదో అంటారు దాన్ని, 21 అయితే లేదు అంటే మీకు చెప్పడానికి, మీకు తెలియకపోవచ్చు కదా, నాకు తెలిసి మీకు తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. 21 బ్లాక్ జాక్ ఏదో అంటారు. అట్లా 21 పాయింట్స్ మేము 21 అనేవాళ్ళం. ఆ 21 ఏంటంటే మేము 11 ఉందనుకోండి, 9 పడితే 20 అట్లా పట్ల సంథింగ్ ఉంటుంది, చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అది ఇప్పుడు ఏంటంటే ఆ నెంబర్స్ అనమాట. అది చిన్నప్పుడు అలవాటు. తర్వాత అది మేము ఆడుకునేటప్పుడు మా నాన్నగారు పండగలు వస్తే దానికి పర్మిషన్ ఇచ్చేవారు అందరికీ. వాళ్ళతో పండగలు వచ్చేప్పుడు మాకు ఎప్పుడు పండగ వస్తుందా అని ఉండేది అనమాట చిన్నప్పుడు. ఏదన్నా సంక్రాంతి లేకపోతే ఉగాది ఏదొచ్చినా సరే మాకు పత్తాలకు పర్మిషన్ ఇస్తారని సరదా. అప్పుడు లేకపోతే ఆడినిచ్చేవారు కదా, మేము దొంగతనంగా ఆడేవాళ్ళం అప్పుడు సండేస్లో. అట్లా అలా 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 అలవాటు అయిపోయి దాని తర్వాత మా ఇంటి పక్కన ఒక ఆమె ఏంటంటే 13 గార్డ్స్ నాకు తెలియకపోయి నేర్పించారు. సరే సరదా వచ్చింది. సరే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేము సెట్లో ప్రతి ఆర్టిస్ట్ ఆడేవాళ్ళం. అప్పుడు ఉన్న కమెడియన్స్ అందరితో నేను ప్యాక్ ఆడుకున్నాం మేము సరదా సెట్లో. ఇప్పుడు లేరని వాళ్ళు, ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు, ధర్మవరపు గారు, అందరూ కృష్ణబాబు, మేము అందరం ఆడుకునేవాళ్ళు. రఘుబాబు, మేము అందరం ఎవరైనా అడగండి, ఆ కమెడియన్స్ అందరూ ఆడేటోళ్ళం. ప్రతి ఒక్క కమెడియన్స్ మొత్తం ఎంటర్టైన్ ఒక 1 రూపీ అట్లా అట్లా. అది పెద్ద డబ్బు కాదు, అదేం బట్టలు కాదు, ఊరికి టైం పాస్కి. కానీ ఊరికి ఆడితే ఎవరికి ఇది ఉండదని ఒక 100 రూపాయలు వచ్చిన 80 రూపాయలు వస్తుంది, అట్లా ఫీల్ అనమాట. సో అట్లా ఆడుకునేవాళ్ళం. ఆడుకునేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వీళ్ళు ప్యాకలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేసి రెడీ అన్నా కూడా వీళ్ళు ఎవరు లేవట్లేదు, ఎంతసేపు ఆడుతున్నారని అది రూల్ తెచ్చారు ఆడకూడదు సెట్లో అని. సో అప్పుడు అయిపోయింది, బ్యాన్ అయిపోయింది. రైట్, ఓకే మేడం. అంటే పర్సనల్గా అడుగుతా ఉన్నా, చాలా మంది అడుగు ఉండొచ్చు మిమ్మల్ని, కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలా మీకు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కమిట్మెంట్స్ అనేటి ఫేస్ చేస్తున్నారా? చేస్తారండి, ఇండస్ట్రీ అని కాదు, ప్రతి దగ్గర ఫేస్ చేస్తారు. మీరు ఫేస్ చేసిరా? నన్ను తీసుకొచ్చిన కొత్తలో నన్ను వేరే విధంగా, నన్ను కమిట్మెంట్ అని కాదు, మేబీ అది కమిట్మెంటే కావచ్చు, అడిగే విధానమే, అది అడిగే విధానం వేరుగా అడిగారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఒక వ్యక్తి, ఎవరైతే పిలిపించిన వ్యక్తి, నన్ను బాండ్ రాయమన్నారు 1 ఇయర్కి. మేమేం చెప్తా చేయాలి నువ్వు అన్నారు. 1 ఇయర్ బాండ్ రాయాలి, 1 ఇయర్ బాండ్ రాసేస్తే మేమేం నెలకి ఇంతని శాలరీ ఇస్తాం. ఏం చెప్తుందా అంటే అలా ఏం చెప్తుంది మరి, అదే దాని అర్థం. మీరు అడిగిన కమిట్మెంట్ కూడా మేబీ అందులో అది కావుండొచ్చు. నాకు అడగడం ఎట్లా అడిగారంటే, నాకు అప్పుడు కొత్త కదా, ఏం తెలియదు, ఇండస్ట్రీ తెలియదు, హైదరాబాద్ తెలియదు. అప్పుడు వరదలు వచ్చాయి కదా ఎక్కువగా 2000లో. ఇదే ఇక్కడ ఏరియాలో గణపతి కాంప్లెక్స్ ఫ్లడ్స్ వచ్చాయి 2000 ఆగస్ట్ అనుకుంటా, జూలై ఆగస్ట్లో. సో ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నాను, అప్పుడే వచ్చింది నేను ఇండస్ట్రీకి. సో అప్పుడు నన్ను అడిగారు. అడిగితే నేను బాండ్ అంటే ముందు
పిచ్చి మొహం వేసుకొని అవునేమో నాకు తెలియదు ఇలా ఉంటుందేమో అనుకుని అలాగే అన్నాను. మా ఇంటికి ఫోన్ చేసి అప్పుడు ల్యాండ్లైన్కి ఫోన్ చేసి పక్కింటి పీపీ ఫోన్ చేసి చెప్తే ఎలా రాస్తావు మా మామయ్య వాళ్ళందరూ అక్కడ నువ్వు అలా పెట్టకూడదు, పెడితే ఇరుక్కుంటావు, లేనిపోని అమ్మో అసలు అది మహానగరం ఎవరు తెలుసు, మనం ఇక్కడ పల్లెటూరు నుంచి వెళ్ళావు, నువ్వు పల్లెటూరు అంటే పల్లెటూరు కాదు బట్ అట్లాంటి కల్చర్ నుంచి వెళ్ళావు, సో నువ్వు వద్దని చెప్పారు. చెప్తే అప్పుడు నేను రాయనండి అంటే ఇంట్లోంచి వెళ్ళిపోన్నారు వాళ్ళు. ఉంచుతామని చెప్పి ఇక్కడే మీకు ఇస్తామని అంటే నాకేం తెలుసు షెల్టర్ దొరుకుతుంది, మనకు శాలరీ వస్తుంది నెలకి, అప్పులు గిప్పులు మా అమ్మలకి ఇవన్నీ తీరిపోతే ఇట్లా అనుకున్నా. సో నన్ను వెళ్ళిపోవాలని అనేసరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వరదలు వర్షాలు ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, మొత్తం నిండిపోయి ఉన్నాయి. వాళ్ళు ఇస్తానన్న రూమ్ వెళ్ళిపోమంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను అప్పటికే 2-3 పద్మాలయ వాళ్ళు తీసుకెళ్లారు నన్ను. నేను కూడా ఉదయం లేచి పద్మాలయలో వాటిలో వీటిలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నిటికీ సెలెక్ట్ అయిపోయాను. 2-3 సినిమాలు సీరియల్స్ ఓకే చేశారు అప్పటికే. ఏంటంటే ఎవరు విజయనగరం గారు దానిలో ఒక చిన్నది, అశోక్ కుమార్ గారు నారదుడు ఆయన దానిలో సెకండ్ హీరోయిన్, మహాకవి కాళిదాసులో సెకండ్ హీరోయిన్ దూరదర్శన్కి అది ఓకే అయింది. తర్వాత ఏవో చిన్న చిన్నవి అయ్యాయి, అవన్నీ చేశాను తర్వాత. సో అవన్నీ వచ్చేసరికి నేను ఎటు వెళ్ళిపోతాను, వదిలేయలేను కదా, ఇక్కడ ఆశ వచ్చింది కదా, వచ్చింది క్యారెక్టర్. ఆ టైంలో నేను అప్పుడు బాధపడి సరేలే మనం బాండ్లు గీండ్లు రాయడం ఇంత బ్యాడ్ అయినప్పుడు మనం రాయొద్దు వెళ్ళిపోదాం అని చెప్పి కట్టుబట్టలు పట్టుకొని అర్ధరాత్రి మా అక్కకు ఫోన్ చేసి హైదరాబాద్లో మన చుట్టాలు ఎవరో ఉంటే చెప్తానన్నావు కదా అక్క తీసుకెళ్ళంటే తార్నాకలో అనిల్ అని అతనికి చెప్తే వాళ్ళ చుట్టాలకి ఆయన శాంతినగర్లో నాకు రూమ్ తీసిచ్చాడు. 600 నా రూమ్ రెంట్. నేను అక్కడ ఉన్నాను శాంతినగర్లో ఉండి రోజు నా స్కూటీ ఊరిని తెచ్చుకునే వరకు ఆటోలో తిరిగాను. తర్వాత నా స్కూటీ తెచ్చుకున్నాను ఊరు నుంచి. అప్పుడు నేను అంటే మీకు అప్పట్లోనే స్కూటీ ఉండేనా? నేను విజయనగరంలో నేను కరాటే టీచర్. నేను గురుకుల పాఠశాలలో 2 గురుకుల పాఠశాలకి నేను క్లాసెస్ చెప్పాను. మొన్న ఎవరో అప్పట్లో నేను బాగా గురుకుల పాఠశాల ఒక్కో దానిలో 3000 అండి. 100 రూపాయలు 50 రూపాయలు వేసుకున్నా మీరు ఎంతమంది 150 మంది స్టూడెంట్స్ ఉండేవారు నాకు. అసలు నేను వస్తున్నానంటే బండి మీద సైకిల్ బండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు లోన్ ఇచ్చారు. తర్వాత నేను కెనెటిక్ సెకండ్ హ్యాండ్, ఒకటి ఫస్ట్ హ్యాండ్ లాస్ట్లో కొనుక్కున్నా కానీ అది సెకండ్ హ్యాండ్ ఎంత. ఇప్పుడు ఏ కార్ వాడుతున్నారు మీరు? ఇప్పుడు నేను MG హెక్టర్ మొన్ననే మార్చాను. అంటే అది పాతది సియాజ్ ఉండింది, 8-7 years వాడినది. చాలా అప్గ్రేడ్ అయ్యారు మీరు అప్పటికి ఇప్పటికి. అప్గ్రేడ్ ఏంటండి, నేను అప్పుడు 11 లక్షల కారు, ఇప్పుడు 26 లక్షల కారు అయింది అంతే. ఏముంది అది కూడా. ఎట్లా మేడం ఇవన్నీ అంటే మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులేనా మన బిజినెస్ లో? నాకేం లేదండి బిజినెస్. నేను హరికథ చెప్తే నేను 1,00,000 రూపాయలు తీసుకుంటాను, 50,000 తీసుకుంటాను. 1-2 హరికథలు చెప్తాను. సినిమాల్లో సీరియల్లో క్యారెక్టర్ చేస్తే రోజుకి 50,000 నాకు సినిమాకి. సీరియల్ అయితే ఒక 25,000-30,000 అడుగుతాను, డిమాండ్ చేస్తాను. కానీ మీ పైన ఉన్న అభాండమేమో లేకపోతే నిజమా లేకపోతే ఏందో తెలియదు కానీ పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మేస్తారు అని అన్నది ఉంది. ఎక్కడుంది? సరే అది తీసుకుని దత్తత తీసుకున్నాను అన్నారు కదా. నేను ఇంతవరకు మీరు అన్నమాట మీరు ఎలిగేషన్ వేస్తున్నారు, మీరు కన్ఫర్మేషన్ చేయొద్దు. ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ ఎలిగేషన్ అన్నప్పుడు మీరు చేసింది ఏదో మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి. ప్రూఫ్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు అదే నేను చేస్తున్న పని. ఈ రోజు నేను స్టేషన్కి వెళ్ళాలి, మీ తర్వాత నేను స్టేషన్కి వెళ్తా. స్టేషన్కి వెళ్ళి ఒక పనికిరాని చెత్త డాష్ గాడు ఏదేదో మాట్లాడాడు. వాడు ఎవడో ఆడి పేరు కూడా పెట్టాల్సిన అవసరం నాకు, ఎందుకంటే వాడికి నేను హైప్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. వాడు ఎవడో డాష్ అంటే మీరు ఫిల్ చేసుకోండి, అది ఏదైనా వేసుకోండి, నాకు అనవసరం, ఫిల్ చేసుకోవచ్చు. అంటే నన్ను వాడు అలా మాట్లాడాడు, స్త్రీగా మాట్లాడండి, స్త్రీని అలా మాట్లాడొచ్చా? స్త్రీని అలా మాట్లాడచ్చు. మీరు స్త్రీగా మీరు మంచిగా మాట్లాడారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటే ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరంగా మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని అలా మాట్లాడతాను. మీరు ఏదైనా ఎటకారంగా మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడతాను? నేను యస్మిన్ యథావర్తయో మనుష్య తస్మిన్ తథావర్తవ్యం సధర్మః. నన్ను ఎవరు ఎలా నాతో ఉంటే నేను వాళ్ళతో ఉంటాను, అదే పరమాత్మ చెప్పాడు, నేను అదే ప్రవర్తిస్తా. వాడెవడో నన్ను పిచ్చి పిచ్చిగా తిడితే వాడిని అండి బాబు రండి అని మాట్లాడి నేను, ఎందుకంటే వాడు వెధవ కాబట్టి వెధవ పనులు వెధవ మాటలు, వాడి హైప్ కోసం నా మీద నిందలేస్తానంటే నేను పడను కదా. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంది కదా, ఎవడు నా లైఫ్ని చేతిలోకి తీసుకోలేడు కదా, తీసుకునే అవకాశం నేను ఇవ్వను. ఎలా చెప్పాలి? కాంట్రవర్సీ విషయాలలో ఎందుకు మీరు తల దూరుస్తారు, వేలు పెడతా ఉంటారు ప్రతిసారి? నేను ఎందుకు పెడతాను? అప్పుడు శ్రీకాంత్ విషయంలో ఏలు పెట్టారు మీరు. అసలు వాడెవడండి, అసలు నాకు ఎవడో కూడా తెలియదు, వాడెవడో కూడా తెలియదు, మర్చిపోయారు అప్పుడే, అసలు ఎవడో కూడా తెలియదు. అప్పుడు అతను మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే ఏదో మర్యాదగా బాబు మీరు క్రాంతి ఇలా మాట్లాడకూడదని మీకు చెప్పాను, మీరు ఏదో పిచ్చిగా నా మీద ఒక కామెంట్ చేస్తే మీరు దాన్ని కరెక్ట్ రియాక్ట్ అయ్యారు అనుకోండి, సరేలే అని వదిలేస్తాం. నువ్వు కూడా చేయి, మీకు ఇస్తా డబ్బు అంటే ఊరుకుంటారా మీరు? రెండు పీకుతారు. జరిగింది అదే. నన్ను అన్నప్పుడు ఇప్పుడు నా ఆత్మరక్షణ కోసం నేను ఏదైనా చేస్తా. వాడు మాట్లాడింది నా ఆత్మ గౌరవం. అది అక్కడ ఆడపిల్లకి ఆత్మగౌరవం ఉండకూడదా? ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాడు ఏదైనా అయిపోయిన ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి అది మాట్లాడకూడదు. సో నేను అందుకే అది అవాయిడ్ చేస్తున్నా, అంతవరకే అది. సో ఆ అబ్బాయి గురించి నాకు అనవసరం, ఇంకా అదేదో కోర్టులో తేల్చుకుంటాను నేను, ఎలా జరిగితే అలా జరుగుతుంది, అది ఎవరు తప్పు అనేది కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు మీకున్న స్కెడ్యూల్లో
మీరు పనులు చేసుకోవాలా, మీ ఫ్యామిలీని చూసుకోవాలా, లేకపోతే ఏదైనా మీకు అమౌంట్ సంపాదించుకోవాలంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలా, అరికథలు చెప్పుకోవాలి కదా. ఇవన్నీ టెన్షన్లు అన్నీ ఒక దిక్కు అయితే ఈ కోర్టుల చుట్టూ తిరుగుడు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు, ఇది ఇంకో పని చాలా చాలా అవుతుంది. నేను నాకు సంబంధం లేకుండా నా మీద కేసులు వేసిన వాటికి నేను పడుతున్నాను, నాకు సంబంధం ఉండి నేను వెళ్ళి కెలుక్కున్న రాసి పూసుకున్న వాటికి పడుతున్నాను. ఇదైతే ఒప్పుకుంటారు మీరు, నేను సంబంధం ఉండి కొన్ని కిలుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళు అలా తీసుకొచ్చి, ఇప్పుడు నాకు సంబంధం లేదండి, మీరు పిలుస్తారండి ఇంటర్వ్యూకి, మీరు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారండి, అది సంబంధం లేక ఇంకోటి దగ్గరికి వెళ్తుందండి, వాళ్ళు ఇంకోటి అడుగుతారండి, అది పూసుకున్నట్టే మళ్ళీ వచ్చి అది నా దగ్గరికి వస్తుంది. సో అలా పూసుకున్నది, ఇంటర్వ్యూల వల్ల పూసుకున్నదే. ఇంటర్వ్యూలు ఇవ్వడం బంద్ చేసి నేను ఈ మధ్య చూసారా చాలా ఇంటర్వ్యూస్ నేను మానేసా, ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? ఇట్లాంటివన్నీ తెచ్చి మీరేదో మీ తాలూకు ఇది చెప్పించుకొని మంచిగా అడిగే వాళ్ళు వదిలేయండి. అసలు చిన్న సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబర్సే. వాళ్ళు నచ్చిన ఇది పెట్టేసి నచ్చిన కంటెంట్ పెట్టేటి పైన మొన్న ఎవరో ఇష్టం వచ్చినట్టుగా థంబ్నెయిల్స్ పెడితే దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆ కింద ఒక పెద్ద బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏంటంటే ఇప్పుడు దీని కింద కూడా వస్తాయి అని, అది కన్ఫర్మ్. నేను ఫిక్స్ అయిపోయి నేను వదిలేసాను అనుకోండి, పట్టించుకోను. వచ్చిందండి పతివ్రత, శుద్ధ పూసి నేను ఒకటి, ఈ మధ్య కొత్త ట్రెండింగ్ కదా, ఇవన్నీ రాసి కింద వాడు కామెంట్లు పెడతాడు. వాడికి అక్క ఉండదు, చెల్లి ఉండదు, అమ్మ ఉండదు, తల్లి ఉండదు. వీడందరూ వచ్చేసేసి ఆంబోతుల్లో వదిలేస్తారేమో. ఆడు ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ ఉన్నా కానీ ఇష్టం వచ్చినట్టు పెడతాడు. ఆడు కామెంట్లు పెడుతున్నాడు, కానీ వీళ్ళకి అమ్మ ఉంది, మీ అమ్మ మీ చెల్లి మీ అక్క మీద ఇలా కామెంట్ పెడితే నీకెంత పెయిన్ వస్తుందిరా? అది అనిపించదు ఆడికి. మా అమ్మ నాన్న మా తమ్ముళ్ళు మా అమ్మాయిలు చూసిన బాధపడరా? అలా ఉండదు. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఫేక్ ఐడీలతో యూట్యూబర్సే పెడతారు. యూట్యూబర్లో కొంతమంది చేస్తారు, ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాడే ఫేక్ ఐడీతో పెడతారు, వాడే కావాలని తిట్టించుకుంటాడు, వాడే కావాలని కామెంట్స్ ఇస్తుంటాడు రిప్లై. ఇవన్నీ తెలియవా మాకు? ఏమన్నా మనం ఎక్కడన్నా అడవిలో ఉన్నామా? ప్రతిదీ తెలుసు. వీళ్ళ రేటింగుల కోసం, వీళ్ళ టీఆర్పీల కోసం బలైపోయింది మేము. ఇంటర్వ్యూలు ఇవ్వాలి, దానికి మీరు డబ్బులు ఇవ్వరు నాకు. ఇంటర్వ్యూకి డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు, నేను డబ్బులు తీసుకోవట్లేదు. తిరిగి మేము వస్తే నా పెట్రోల్ నాకు ఖర్చు నేను వేసుకొని రావాలి, మీరే నాకు అది కూడా ఇయ్యరు. మరి అలాంటప్పుడు వీళ్ళందరూ మాట్లాడించుకోవాల్సిన మీకు ఇంటర్వ్యూస్ మేమేది కనిపించుకోవాలి? మీరు వేసే క్వశ్చన్ ఇండైరెక్ట్ గా నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి డబ్బులు కావాలని అడుగుతారా మీరు? అస్సలు నేను అంత దరిద్రమైన స్థితిలో ఉంటే ఏదైనా తాగి చేస్తా కానీ నేను అంత స్థితికి దిగజారను. భగవంతుడు నన్ను ఎప్పుడూ కాపాడుతాడు. నేను హరికథ చెప్పుకొని బతుకుతానండి. ఎంత ఉంటుంది మేడం మీ సంపాదన నెలకి? ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంటుంది. మాకు స్టూడియో కూడా ఉందండి, రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్. దానిలో ఎంత వస్తుందండి. మొన్నే మా తమ్ముడు సినిమా చేశాడు, మా ఇద్దరం కలిసి నా సొంత ఇంట్లో పెట్టుకున్నాం స్టూడియో. రండి చూపిస్తా. తారక్ స్టూడియోస్ తిరుమల అపార్ట్మెంట్లో ఉంది. మరి నాకు డబ్బులే రాదా అంటే ఏంటి? పిచ్చి పనులు చేస్తున్న డబ్బు వస్తాయా? పిచ్చి పనులు చేస్తే ఇంకా మీ పైన ఈ అబాండాలు ఎందుకు? ఆ క్యారెక్టర్స్ చేసినందుకు వచ్చినాయా లేకపోతే ఇప్పుడు వచ్చారు మీరు దారిలోకి? ఇప్పుడు దారిలోనే ఉంటారు. నేను అంతకన్నా కరెక్ట్ దారిలో ఉన్నాను. నేను కరెక్ట్ దారిలో ఉన్నాను. కానీ మీరు ఒక మాట చెప్తానండి, వ్యాంప్ క్యారెక్టర్ చేసిన అందరూ వ్యాంప్లేనా? అదే నిందేస్తుంది ప్రపంచం. నేను చేసింది వ్యాంప్ క్యారెక్టర్ కావచ్చు, బట్ నేను వ్యాంప్ పనులు ఎప్పుడు చేయలే. అంటే వ్యాంప్ అంటే వాళ్ళు ఊహించుకునే స్థితిలో ఇంత గట్టిగా కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్ ఎలా మాట్లాడుతుంది, ఇంత స్ట్రైట్గా. పోనీ అందరూ ఇంతమంది ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా, ప్రపంచం అంతా నాకేంట్లే అనుకుంటున్నారు. ప్రతి దానిలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉన్నానని నేను ఫీల్ అవుతాను. నేను రెస్పాన్సిబిలిటీ సమాజంలో మనం ఉన్నాం. మీ పట్ల మీరే బాధ్యతగా లేరు, సమాజం పట్ల ఏమున్నారు అని కూడా. నేను ఎందుకు లేను? నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేనే బాధ్యత లేకపోతే నేను ఎందుకు తిట్టించుకుంటా? నేను బాధ్యతగా ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర మీ దగ్గర ఏం ఎలిగేషన్ చేసిన దానికి ఆధారం ఉంది, చూపించి మాట్లాడండి. మీరు ఎలిగేషన్ వేసేస్తున్నారు. మీరు ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేయాలి కదా, వేయకూడదు. మీ దగ్గర ఉన్న ఆధారం తీసుకొచ్చి అది పెట్టండి, ప్రూఫ్ పెట్టండి. ఫస్ట్ పెట్టి మాట్లాడాలి, అప్పుడు కదా సమాధానం వస్తుంది మీకు. ఇప్పుడు ఎవరైనా తప్పులు చేయాలనుకున్న వాళ్ళు పడితే అక్కడ వదిలేసిపోరు కదా. అలాగే మీరు అన్నదానికి వదలలేరు. ఎక్కడో దొరుకుతారు కదా. మరి అవన్నిటికి ఏది నేను పిల్లలు అమ్మితే ఎవరికి అమ్మాను, ఎంత కమ్మాను మీరు చెప్పారుగా. ఎవరికి అమ్మాను, ఎక్కడ అమ్మాను, ఆ పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ పైన ఇలాంటి మాట్లాడుతున్నారు. వీటన్ని చేసే వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్తున్నది ఒకటే, ఇప్పుడు నా మీద ఏవైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో, మొన్న వాడెవడో అన్నాడు ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా ఫైట్ చేసింది. ఎస్, నాకు కోర్టు 2 సార్లు ఇచ్చింది లీగల్గా. కోర్టు ఇచ్చింది నాకు ఆర్డర్. సో నేను లీగల్ ఫైట్ చేసింది కరెక్ట్. కాకపోతే కోర్టు ఎందుకు ఇస్తుంది? ఇచ్చిందిగా, కోర్టు ఇచ్చింది లీగల్గా. అది ప్యాకాట అయిపోయింది 2015లో, 18లో క్లోజ్ కూడా అయిపోయింది. సో అది నేను ఏదైనా సరే అనవసరం, అయిపోయిన కేసు ఇంక తీయకూడదు. ప్లస్ పిల్లల విషయం లాస్ట్ ఇయర్ నా మీద కావాలని ఎలిగేషన్ చేశారు. నేను అమ్మాయిని ఆ పాపను పెంచుకుందాం అనుకున్నది నిజం, కానీ అది నేను ఒప్పుకున్నాను. కలెక్టర్గా ముందు కూర్చున్నా, మీడియా ముందు సమావేశం చేసి ప్రతి ఒక్కరికి నేను కూర్చొని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నా ప్రూఫ్స్ ఇచ్చాను. ఆ రోజు మీ దగ్గర వెతుక్కోండి, వెనక్కి వెళ్ళి. అవన్నీ ఉన్నప్పుడు అయిపోయిన వాటిని ఎందుకు నా మీద రుద్దుతున్నారు? ఇవన్నిటి మీద ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తున్నా.
కోర్టుకి వెళ్ళి నేను వాళ్ళందరూ ఎవరెవరైతే నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ ప్రతిసారి అంటే మానిపోయిన గాయం ఉంటుంది కదండి, పుండు మానిపోతుంది, దాని మళ్ళీ కారం అని అడుగుతున్నారు ప్రతిసారి పొడుస్తున్నారు. మరి నా పెయిన్ ఉంటుందిగా, నా ఫ్యామిలీ ఒకటి ఉంటుందిగా, నేను వదిలేస్తాను సార్, నేను కొంచెం గట్టి మనసు అనుకుందాం, గట్టిగా స్ట్రాంగ్ అయ్యాను. మా మదర్ ఉండలేదు, మదర్ ఇప్పుడు సిక్ అయిపోయారు. ఇవన్నీ విని 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 ఎంతగా మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి ఆయన పెయిన్ తోని ఆయన చూసి చూసి ఏంటి ఇలా నా కూతురి మీద ఆయన బెంగ వచ్చేసి ఆయన హార్ట్ అటాక్ వచ్చి మా మదర్ ఇప్పుడు బాగా సిక్ అయిపోయారు, బాగా వీక్ అయిపోయారు. అందుకే ఫ్యామిలీతో ఎక్కువగా ఉంటాను నేను, ఎందుకంటే మదర్ చాలా వీక్ అయ్యారు. ఇంతకు ముందు కన్నా ఒక 6 months 1 year నుంచి నాన్నగారు చనిపోయిన నుంచి ఇది అయిపోయి ఇవన్నీ విని మళ్ళీ మొన్న మా మమ్మీ చాలా ఇదైపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాను. అంటే ఇవన్నీ ఆవిడికి ఎఫెక్ట్ అవ్వగా అందువల్ల నా తమ్ముళ్ళు, నా చిన్న తమ్ముడు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. పెద్దవాడు కొంచెం స్ట్రాంగ్, అంటే చిన్నవాడు ఇంకా 24 years, వాడికి నిన్ననే 29 బర్త్డే వాడిది, May 29. సో వాడు ఎంత ఇప్పుడు 24 years అండి, వాడు పుట్టాడు, నేను ఇండస్ట్రీకి వచ్చా. సో వాడు ఎంత డిస్టర్బ్ అవుతున్నాడో నాకు తెలుసు, మెంటల్గా నాకు తెలుసు. అది మీరు చూడరు, నేను చూస్తున్నా ఇంట్లో. సో అవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన వాటిని లాగడం, అయిపోయింది వదిలేయి, వన్స్ అయిపోయింది, వన్స్ డన్ ఇస్ డన్, అయిపోయింది, ఇంకా నువ్వు ఎందుకు లాగుతున్నావు? ఇప్పుడు వీళ్ళందరి మీద నేను కేసేస్తా. అంటే మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళు ఎందుకు తీస్తున్నారు అనుకుంటారు మీరు? నాతో వాళ్ళకి ఏం పని లేక అంటే ఏం టాపిక్ లేదు. ఇప్పుడు కరాటే కళ్యాణ్ మీద ఎలిగేషన్ వేయాలండి, నిరాధారమా ఆధారమా తర్వాత చూసుకుంటారు. ఎందుకు కరాటే కళ్యాణ్ వై క్రాంతి ఉన్నాడు, మల్లేష్ ఉన్నాడు, ఎల్లేష్ ఉన్నాడు, ఇప్పుడు క్రాంతి మీ మీద కూడా నేను విన్నాను చాలా. మీ ఇంటర్వ్యూ ఇంత ముందు కూడా నన్ను ఒకసారి అడిగారు, అడిగితే నేను రాలేదు. ఎందుకు క్రాంతి తొక్కల క్వశ్చన్లు అన్నీ వేస్తాడు, పనికిరాని అని చెప్తాడు అతను అని మీ మీద కూడా అంటారు. అది నిజమా? మీరు మంచి విషయం బయటికి బయట అన్నారు, నేను విన్నాను, నేను అన్నాను అసలు అతను ఇంటర్వ్యూకి వెళ్తే ఏదేదో గొడవలు పెట్టేసి ఆయన టీఆర్పీ పెంచుకుంటాడు అన్నారు. మరి అది నిజమా? అలాగేనండి, ఇప్పుడు మీ మీద పడిన వాళ్ళు మీ మీద మాట్లాడతారు, నా మీద నేను అందరికీ మాట్లాడదు, నా మీద పడదు, వాడు నా మీద మాట్లాడతారు. మంచి పేరే ఉంది అయితే నాకు. మీకు మంచి పేరు ఉంది, చాలా మంచి పేరు ఉంది. మనం గట్టిగా మాట్లాడే వాళ్ళు, మీరు ఏం లేకపోయినా మాట్లాడే వాళ్ళకి మనం ఏం వద్దు అనుకున్నా మనకి ఇస్తారు, ట్యాగ్ లైన్స్ వస్తాయి, అది మీరు పట్టించుకోకూడదు. సరే, మనం ఏదో విధంగా మన సమాజానికి ఏం పనికొచ్చో మనకు తెలుసు కదండి. మీరు మీ క్వశ్చన్స్ ద్వారా మీరు బయటికి తెప్పించింది ఏదో ఉంటుంది. సో ఆ క్వశ్చన్ వల్ల కొంతమందికి కానీ క్లారిఫికేషన్ వస్తుంది. రాని వాళ్ళు రాని మానివ్వండి, ప్రతి ఒక్కరికి నేను ఇదని చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటారా? అవసరం లేదుగా. మనమేంటో భగవంతుడు ఒకరోజు చూపిస్తాడు, ఆ రోజు అర్థమవుతుంది. రైట్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా గత కొన్ని రోజుల నుంచి అనుకుంటా ఉన్నా. ఎప్పుడు అంటే పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చారు కదా మీరు, అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను మిమ్మల్ని. బేసిక్గా ఎందుకు అని అంటే నేను చేసేటి అన్నీ కూడా పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి. డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటారు. అంటే ముంగటున్న పేపర్ చూసి లోపల ఏముందో చెప్పలేమో అంటారు. సరే, మరి కరాటే కళ్యాణి అసలు ఇంటర్నల్గా ఏమున్నదా, పొలిటీషియన్ అవుతుందా, ఏమవుతుందా అన్న విషయాలు తెలుసుకోవడం కోసం స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ అనుకున్నాను నేను. రైట్. మీరు గత కొన్ని రోజుల నుంచి బీజేపీలో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. మొన్న మాధవీలత గారితో కూడా పని చేద్దామని చెప్పేసి పోయినారు, కండువా కూడా కప్పుకున్నారు, మీరు కూడా కప్పిర్రు, అవును కదా? నేను ఎప్పుడు 3 years నుంచి ఉన్నానండి ఇండస్ట్రీలో. పొలిటికల్లో మీరు ఉన్నప్పటికీ కూడా నేను రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్స్ చెప్తా ఉన్నా. నిజంగా మీరు ఏమన్నా ఏముందా పొలిటికల్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి? అంటే నేను ఒకటండి, నాకు అవకాశం వస్తే చేస్తాను, అంతేగాని నేను పైరవీలు ఎప్పుడు ఇండస్ట్రీలో చేయలేదు, బయట చేయలేదు, నేను ఎప్పుడు చేయను. పైరవీలు చేయండి. మీరు MG హెక్టార్ కారు కొన్నారా మేడం? MG హెక్టార్ కారు 20 లక్షలు అప్పు ఉందండి. 5-6 లక్షలు లేకుండా అయితే ఉండను కదా, ఉండను కదా. నేను అమ్మిన కారు 4,30,000 వచ్చింది. నేను క్లియర్ ఇచ్చేస్తాను మీకు అన్ని డీటెయిల్డ్గా, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. మీరు నన్ను ఏం చేయక్కర్లే. 4,30,000 పాత కారుకు వచ్చిందండి. ఇప్పుడు MG హెక్టార్ కార్ కొన్నది 26 లక్షలు అనుకుందామండి. నేను ఎంత పెట్టానండి పైన? 430 పైన ఎంత పెట్టాను? 170. 6 lakhs నేను డౌన్ పేమెంట్ కట్టానండి. మిగిలిన లోన్ అండి. ఇప్పటికి 5 లక్షలు తీర్చానండి. నేను 4 లక్షలు 5 లక్షలు తీర్చాను. ఇంకా మిగిలిన తీరుస్తానండి. 7 years పెట్టుకున్నాను. నేను కార్ కొనుక్కోవాలంటే డబ్బులే కావాలండి. కారు కొనాలంటే డబ్బులే కావాలా? డబ్బులు ఫుల్ సంపాదించాలా? నెలకు 20-30 కట్టుకోగల స్థోమతుంటే చాలదా? అదే నాకు ఉంది కదా, అయిపోయింది. మీరు కార్ కొన్నారు, MG హెక్టర్ కార్కి చూసారా? అంటే మీరు అన్నిటికీ మీరు అందరికీ ఎలిగేషన్ వేసేస్తున్నారు. చెప్పండి, అందుకే నేను చెప్పాను. ఓకే, పాలిటిక్స్ లో మీరు ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలన్న కోరిక, వాంఛ ఏమన్నా ఉన్నదా మీకు? నాకు లేకపోయినా మా చుట్టుపక్కల నన్ను చూసి మాట్లాడే వాగ్దాటికో, లేకపోతే ఇంట్రెస్ట్ పబ్లిక్ మీద అవేర్నెస్ తేవడం కోసం చేసే కార్యక్రమాలు చూసి నా చుట్టుపక్కల ఉన్న నా సర్కిల్లో ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళకో ఉంది. నాకెందుకు లేదని చెప్తాను. ఏది కోరుకుంటే రాదు, మనం అనేసుకుంటే. కానీ దానికోసం పని చేయాలి. పని చేస్తేనే ఎప్పుడైనా మీరు సంపాదిస్తారు ఏదైనా. అలా అని చెప్పేసి నేను వెళ్ళి సమాజం కోసం పని చేయగలను అని సమాజం ప్రజలు నమ్మినప్పుడు నేను వెళ్ళకపోయినా నన్ను వరిస్తుంది ఆ పదవి. నేనేమనుకుంటానంటే, బాధ్యత కలిగిన పదవి ఏదొచ్చినా తీసుకుని పని చేద్దాం. ముందు పని చేద్దాం, వర్క్ చేయి ఫస్ట్, తర్వాత నీ ఆశలు ఆశయాలు అవే తీరుతాయి. ఇది నా పద్ధతి. కానీ దాని గురించి దారేసుకో.
కాబట్టి నాకు పొలిటికల్గా ఉండాలి అని ఉంది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వస్తానని ఎలా అయితే నా జాతకంలో చెప్పారో పొలిటికల్గా ఉంటానని కూడా నా జాతకంలో చెప్పారు. చెప్పినప్పుడు నేను నమ్మాను కదా ఇండస్ట్రీలో. ఈ జాతకాలు నమ్ముతారా మేడం? నేను నమ్ముతాను. నమ్ముతారా మీరు? నేను వేణుస్వామి లేకపోతే ఇంకా నాకు తెలిసిన కృష్ణసుధి గారు లేకపోతే ఇంకొక 2-3 ఉన్నారు, అందరూ చెప్తారు. లీలాధర్ గారు, కృష్ణసుధి గారు. వేణుస్వామి దగ్గరికి ఎప్పుడన్నా? వేణుస్వామి గారు నాకు ముందు నుంచి తెలుసు అండి, నేను కలిసా. ఆయన చెప్తారు, ఆయన చెప్పినవే కాదండి. మీకు ఒక మాట చెప్తారు, మీకు ఒకలా ఉంటుంది, నాకోలా ఉంటుంది. మీరు నలుగురు ఉన్నారండి ఆస్ట్రాలజర్స్. నలుగురిలో ఆయన ప్రెడిక్షన్ ఒకటే చేస్తారు, వీళ్ళు ఒకటి చేస్తారు, నేను ఒకటి చేస్తాను, అట్లా ఉంటుంది. కాబట్టి మనం వినాలి. కొంతమంది ఏమంటారు అంటే ఈ ప్రెడిక్షన్స్ చెప్పేటంతా దొంగలు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. అలా అనకూడదండి. మీరు ధర్మానికి కట్టుబడి వాళ్ళు చేసే పూజల వల్ల, వాక్శుద్ధి వల్ల, కొన్ని జరిగిన వాటి వల్ల అవి జరుగుతాయి. కొంతమంది ఉండొచ్చు, ఎక్కడైనా దొంగలు ఉంటారండి. ఇందులోనే మంచి చెడు రెండు ఉంటాయి. అంటే వేణుస్వామి పైన నేను రీసెంట్గా వీడియో చూసిన, ఆర్పి అనుకుంటా, జబర్దస్త్ ఆర్పి. అంటే ఈ సమంత ఇష్యూ ఒకటి ఉంటే ఇది ఆల్రెడీ 6 నెలల నుంచి, ఇప్పుడు డివర్స్ ఇష్యూ ఏదైనా కూడా 6 నెలల నుంచి 5 నెలల నుంచి నడుస్తూ ఉంటుంది కదా. అది ఎన్నో దొంగసాటంగా పబ్బులో విన్నాడు, ఈయన వచ్చి కావాలనే చెప్పుకుంటూ ఏదో క్రెడిట్ అంతా తీసుకున్నాడు అని అన్నాడు ఆర్పి. ఏమండి, ఇప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి దగ్గర కదా. మీరు మంచి వాళ్ళు అనేవారు ఉంటారు. క్రాంతి చాలా మంచి అబ్బాయి, చాలా మంచి వ్యక్తి, హెల్ప్ చేస్తాడు అందరికి అంటారు. ఇంకోళ్ళు క్రాంతి అస్సలు ఎవరికి పైసా సహాయం చేయడు, అది అంటారు. అలాగే కళ్యాణి అన్నిట్లో దూరుతుంది, పనికిరాని అన్ని మాట్లాడుతుంది నన్ను అంటారు. లేకపోతే ఎంతమందికి అన్నం పెట్టింది, ఎంతమంది కరోనా రోజుకి 200 మందికి నేను వండి పెట్టాను కరోనాలో, ఎవ్వరు చేయలే. నా 5 లక్షల చెక్ అలాగా త్రినయని సీరియల్ నుంచి వచ్చిన చెక్ 3 లక్షలు 4 లక్షల చెక్ అలా నేను పంచాను. ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీరు మొత్తం నేను హిస్టరీ ఇస్తాను, నేను అబద్ధాలు చెప్పను, నిజంగా ప్రూఫ్స్తో నేను చేసిన సేవ ఎవరు చేసిండ్రు, బట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనేదో ఒక మాట వేస్తే దాన్ని మాత్రం ప్రపంచంతో తెలిసిపోతుంది. చూసారా, ఇప్పుడు వేణుస్వామి గారు నిజంగా మీరు అన్నట్టుగా ఆయన విన్నారా అనుకుందాం, వినలేదు అనుకుందాం. నచ్చని వాళ్ళు అలా చెప్తారు, నచ్చిన వాళ్ళు ఆయన చెప్పిన అయిందని. అంటే ఈ ప్రెడిక్షన్స్ నమ్మొచ్చు అంటారా మీరు? నేను వరకు నన్ను అడగండి, నేను నమ్ముతాను. అంటే అలా అని చెప్పి మరి మూఢంగా వెళ్ళిపోను. దానికి నువ్వు ప్రెడిక్షన్ చెప్పారు కదా ఇంట్లో కూర్చొని నేను దేవుడా అంటే రాదు. నువ్వు కష్టపడి నువ్వు నిజంగా దాని మీద హార్డ్ వర్క్ చేసి నువ్వు చేస్తే అప్పుడు నీకు సక్సెస్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను కూడా కొద్దిసేపు ఒక స్వామీజీని అయితే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు కిందికి దిగుతారు, మీ కార్ ఎక్కుతారు, దాని తర్వాత మీరు అది ఎవరైనా చెప్తారు, అది జనరల్ ప్రిడిక్షన్. జనరల్ ప్రిడిక్షన్ వాళ్ళు చెప్పేది, కాకపోతే మనం ఏదో ఊహించుకోవడం కాదండి. ఇప్పుడు జనరల్ ప్రిడిక్షన్, ఇప్పుడు నేను వస్తున్నప్పుడు నా కారులో పెట్రోల్ వచ్చారు, MG హెక్టర్లు వచ్చారు, పైనుంచి కిటికీలో చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు తెలంగాణ నేను ఇంటికి వెళ్తాను, నేను ఎటు వెళ్తాను చెప్పండి, రైట్ మేడం, ఎక్కడి నుంచి ఎటు వెళ్తాను చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, మీరు ప్రిడిక్షన్ చెప్పండి, ఎక్కడికి వెళ్తాను నేను ఇక్కడ నుంచి. మీరు CCS కోర్టుకు పోతారు, మీరు? నేను వెళ్ళను, ఎందుకంటే ఇంకా నాకు లాయర్ ఇవ్వలేదు, అది తీసుకున్నాక వెళ్తా. చూసారు రాంగ్ అయిపోయారు అంటే మీరు రాంగా, సో అలా మనం జడ్జ్ చేయకూడదు. సో అది మీతోనే చెప్పిస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, అర్థం కాదు. ఓకే, అసలు మీరు అంటే ఒక ఎమ్మెల్యే కావడానికో, ఒక MP కావడానికో, కరాటే కళ్యాణి ఓ అర్హురాలా? బాగుంది. అంటే ఎమ్మెల్యే అవ్వడానికి ఏం అర్హతలు కావాలి ఫస్ట్ చెప్పండి. అర్హత ఏంటి మీ ఉద్దేశం? అలా మీరు క్వశ్చన్ వేసారు, నేను మిమ్మల్ని మీకు ఏ అర్హత కావాలి చెప్పండి. రైట్, మీ పైన ఇన్ని అభాండాలు ఉన్నాయి, ఇంతమందిని మీరు చీట్ చేసిరని. ఎక్కడుంది? చీట్ అంటే వెనక్కి తీసుకోండి. చీట్ కాదు, చీట్ ఎట్లా అంటారు? చీట్ కాదు, ఇప్పుడు పిల్లల విషయం కావచ్చు, ఏం చేస్తారు అది చూపించండి. అభాండాలు ఉన్నాయి, అభాండాలు అన్నప్పుడు క్లియర్ అయిపోయింది అక్కడ. అభాండం అంటే దేనంటారు? ఇప్పుడు అభాండం నాకు అర్థమైంది. నిజంగా ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, ఇప్పుడు చూస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి అర్థమవుతుంది, సరే ఇది విషయం అని. లేకపోతే ఇన్ని రోజులు చూడని వాళ్ళు, ఈ ఇంటర్వ్యూ చూడని వాళ్ళు. రాజసింగర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ కూడా పెట్టారు. సరే ఆయన ఎమ్మెల్యే అవ్వలేదా? రాజసింగర్ ఫుల్ నుంచి ఫుల్ రిచ్చా? ఏం కాదు, నార్మల్ గానే ఉంటాడు. నేను అదే, ఇప్పుడు డబ్బు ఎందుకు కావాలి? మీరు రాజసింగ్ తోటి పోల్చుకుంటున్నారా? రాజసింగర్ కాదు, బండి సంజయ్ గారు చెప్పండి పని. ఎవరైనా పొలిటీషియన్స్ ముందు అందరూ ఇక్కడ నుంచి వస్తారు కదండి, అది నేను చెప్తాను. వాళ్ళతో పోల్చుకుంటున్నానని చెప్పట్లే, ఎవరితో పోల్చుకుంటారు. ఒక విషయం, ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, పెద్ద సినిమా వాళ్ళకు ఈ పాలిటిక్స్ రావు వాళ్ళకు మానేనివ్వండి. ఇప్పుడు నేను రాలేదనుకోండి, ఓకే అండి నేను ఎమ్మెల్యే అవ్వలేదు, MP అవ్వలేదు అనుకుందాం. ఫ్యూచర్లో అయితేనో అవనో నాకు తెలియదు. నా ప్రయత్నం నేను చేస్తే నిజంగా నాకు రాసి పెట్టుంటే ఓ రావచ్చు, ఎవరికైనా అనిపించవచ్చు, ఏదో పార్టీ పిలిచి నాకు ఇవ్వచ్చు. నాకు మొన్న కూడా పిలిచారు 2-3 చిన్న పార్టీలు, వెయ్యండి మా తరపునని. నాకు B.Pharm రెడీ చేసి నేను వేసుకోలేదు, ఎందుకంటే నాకు క్లియర్గా నేను ఏది మాట్లాడినా అథెంటికేటెడ్గా మాట్లాడుతున్నా, కెమెరా ముందు మాట్లాడుతున్నా. నేను చెప్పిన ప్రతి దానికి నేను ప్రూఫ్ ఇస్తేనే. క్యాపబిలిటీ అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్తే, మీరు ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. నేను చేసిన సేవ మీరు ఎప్పుడైనా చేశారా? సరే, సమాజ సేవగా చేయాలి, జనరల్గా సమాజ సేవ నా చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా.
నా చిన్నప్పటి నుంచి నేను ఏ విధంగా అయితే నేను పెరిగాను, నా చేతనైంది నేను చేయగలిగింది నేను చేస్తాను. ఒక సమాజ సేవ చేస్తే సరిపోతుందా ఒక పొలిటీషియన్ కావాలంటే? ఆ సమాజం పట్ల అవగాహన కావాలి కదా, అవగాహన కలిగించుకుంటున్నాను ఇప్పుడు. అవగాహన కలిగి ఉండాలి కదా, కలిగి ఉంటూనే కలిగించుకున్నాను. అవగాహన కలిగి ఉంటేనే మీరు ఇంటర్వ్యూకి పిలిచారు, లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు? ఎవరో ఫోన్ కేసుకు గొట్టం ఎందుకు పిలుస్తారు మీరు? మీకెందుకు ఇంటర్వ్యూ? మీకు అవసరం లేదుగా. మీకు అవసరమైంది ఏంటి? సమాజం పట్ల అవగాహనతో మాట్లాడుతుంది మీ ఏంటి అసలు ఇవి అని చెప్పి మీరు పిలిచారు. సమాజం పట్ల మీరు పూర్తి అవగాహన లేకపోవచ్చు, కొంత అయితే ఉంది కదా. రైట్, మీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తి అంటే ఒక పర్సన్ శ్రీరెడ్డి, ఆమె పైన మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఫస్ట్ నేను అది క్లియర్ చేయాలి. లెట్ మీ క్లియర్ వన్స్. ఏంటంటే ఆమెతో నాకు సేమ్ జరుగుతుంది కోర్టులో, ఆల్రెడీ జరుగుతుంది. సో అది మాట్లాడకూడదు, మీరు అది అడగడం వేస్ట్. ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నా, ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ దానికి ఇంకో కేసులు మా ఆవిడ నేను వేసుకోవడం అవసరం లేదు. మీరు మాట్లాడారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి నేను క్లియర్ చేస్తున్నాను. ఇంకొకటి, అది కోర్టులో ఉన్నప్పుడు ఎవరితో కూడా మనం మాట్లాడకూడదు. అది మనం మినిమం రెస్పెక్ట్ కోర్టుకి ఇవ్వాలి. పోలీసుల దగ్గర వదిలేద్దాం, అవి అవసరం లేదు. వాళ్ళ గురించి నాకు ఎవరి లైఫ్, పర్సనల్ లైఫ్ నాకు అనవసరం. నా పుట్టలో వేలు పెడితే కుట్టన అంటారు చూసారు, చిన్నప్పుడు చదువుకున్నారు కదా, చీమ సేమ్ అదే నా పద్ధతి. నా వరకు వస్తేనే నేను మాట్లాడతా, లేకపోతే నాకు అవసరం లేదు. మీరు ఏమైనా పోండి, నాకెందుకు? మీ పర్సనల్ నాకేంటి? మీరు సమాజం పట్ల అవగాహన ఉంది అని అంటారు, నా వరకు వస్తేనే నేను మాట్లాడతా. వచ్చారు కాబట్టి మాట్లాడానండి, అవగాహన ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళి సమాజం పట్ల అవగాహన క్లియర్ గా నేను మాట్లాడాను కాబట్టే సమాజం పట్ల అవగాహన ఉందని మాట్లాడాను కాబట్టి నా మీద కేసులు పెట్టుకొని నేను పెట్టాను. అది మాట్లాడబట్టే మాట్లాడకపోతే రాదు కదా, మాట్లాడాను కాబట్టి అయ్యింది. అప్పుడు సరే, నేను అడుగుతున్నా, ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, అంటే పేరుగాంచిన పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు చేసే కొన్ని తప్పిదాలు ఉంటాయి. ఒక స్త్రీగా మీరు చెప్పండి, ఆర్జీవి గారు కాళ్ళు నాకడం, వేళ్ళు నాకడం, ఆ రకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం, ఏమంటారు మీరు? ఆడవాళ్ళని నేను ఎప్పుడు నా ఫేస్బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్జీవిని తిడుతూనే ఉంటాయి పోస్టులు, క్లియర్గా చూడొచ్చు. నేను ఒక సమాజంలో బాధ్యత గల మహిళగా చాలాసార్లు ఆయన కలిసి అవకాశం వచ్చింది. ఆయనకి మెసేజ్ చేశాను ఆయన్ని. ఒకసారి పవన్ కళ్యాణ్ గారినో వేరునో ఏదో విధంగా అతను సినిమా ఏదో సంథింగ్ అయింది, అప్పుడు నాకు గుర్తులేదు ఇష్యూ. నేను మెసేజ్ ఏంటి సార్ మీరు ఇది, ఆయన వాట్సాప్ నెంబర్ తీసుకుని మరి మెసేజ్ చేశాను, నన్ను బ్లాక్ చేసుకున్నాడు. ఎందుకంటే నేను అట్లా మాట్లాడుతున్నాను కాబట్టి. నేను డైరెక్ట్ మాట్లాడే ఆయన కలిస్తే నేను 2-3 సార్లు, నేను చాలా డిబేట్స్లో కూడా ఆయన గురించి నేను తిట్టిన ఉన్నాయండి చాలాసార్లు. నేనే సమర్థించాను. ఆయన చేసే పనులు బాగాలేవు. ఆయన పర్సనల్ అవ్వచ్చండి, అది ఎక్కడ చేయాలి, నువ్వు ఎక్కడ చేయాలి? ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక మంచి పేరున్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు పిల్లలు నీలాగా పొద్దున్న పబ్బుకి వెళ్ళి వాడు కాళ్ళు నాకడం నేను నమ్మకం. అదే నేర్పుతున్నాం మనం, అది కాదు నేర్పాల్సింది, అది కాదు కదా. అదే ప్లేస్లో నీ అక్క చెల్లి ఉంటే నువ్వు సమర్థిస్తావా? ఎవరైనా చేయరుగా. ఎవడిష్టం వాడిదే అనుకుంటే అలా అయితే జంతువుల్లాగా బతుకుదాం. జంతువులకి మనకు ఒకటి కాదు కదా. మనం ఎందుకు బట్టలు వేసుకోవటం, మనం ఎందుకు ఇట్లా ఉండడం, మనం ఇలా ఉండాలని కట్టుబాట్లు ఎందుకు మనకి? మనం అలా ఉంటే జంతువులకి మనకు తేడా ఉంది. వావి వరుసలు లేవు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే నో. ఆయన్ని నేను సమర్థించను, అస్సలు సమర్థించను. నేను ఎప్పుడు సమర్థించలేదు. మంచి చేస్తే మంచి చేశారని చెప్తాను, అతను మంచి మాట్లాడితే. చెడు చేస్తే చెడు చేసిన ఖండిస్తా, తప్పేముంది అందులో? నా వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నేను నోటుకు వచ్చేట్టు మాట్లాడలేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నాను అంతే. ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నేను సమర్థించను. అది చేసిన తప్పు. ఒక ఆడవాళ్ళని కించపరిచే విధంగా కాళ్ళు నాకడాలు, అక్కడ తొక్కడాలు, ఇక్కడ తొక్కడాలు, ఇక్కడ చేయడాలు, అక్కడ చేయడాలు, నా ఇష్టం అని అంటాడు ఆయన. అదే మరి జంతువులో వెళ్ళిపోను. నేను అతన్ని మంచిగా పరిగణించాను ఆయన్ని, అంతే. జంతు ప్రవృత్తి, అది జంతువుతో ప్రవృత్తి. ఆయన జంతువు అనట్లేదు, నేను ఆయన తిట్టట్లేదు, అది ఇదని అవి మాట్లాడట్లేదు అంటే అనకూడదు. పాపం పెద్దవాళ్ళు కదా, ఎంతైనా సీనియర్ అయినా డైరెక్టర్, మనం అనకూడదు. ఆయన తిట్టట్లేదు, నేను ఏం తిట్టాల్సిన అవసరం నాకు లేదు. బట్ జంతు ప్రవృత్తి, సింపుల్. ఓకే, రైట్. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది కూడా పొలిటికల్ టర్న్ తీసుకుని పొలిటీషియన్స్ అయిదామని, సమాజ సేవ చేద్దామని వస్తూ ఉన్నారు. అందులో మెయిన్గా వచ్చినటువంటి పర్సన్ ఈ కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి పట్ల మీకున్న అభిప్రాయం? నాకు ఆయన అంటే మంచి అభిప్రాయం ఉందండి, ఫస్ట్ నుంచి ఉంది. నేను బీజేపీ కాకపోతే నేను బీజేపీ జనసేన అని కూడా నేను పోస్ట్ పెట్టాను అప్పట్లో ఫేస్బుక్లో. రెండిట్లో ఏది జాయిన్ అవ్వాలని. జన సైనికులు చాలామంది అక్క రా అని కూడా అడిగారు. కొంతమంది నేను పడిన వాళ్ళు, కొంతమంది వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, నా మాటలు నచ్చిన వాళ్ళు, నువ్వు రాకన్న వాళ్ళు ఉంటారు. రెండు వైపులో ఉంటాయి కదా, ఎక్కడ నాణానికి రెండు బొమ్మ బరుసు అలా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వద్దని అనేస్తే నేను వాడే నాకు పోషిస్తున్నాడా? ఎవడైనా నాకు నచ్చింది చేస్తా. ఎవడో నన్ను ఏమన్నా నేను పట్టించుకో. ఎందుకు తెలుసా? వాడు నాకు పోషించడు, నాకు తిండి పెట్టడు, నా అవసరాలు తీర్చినప్పుడు వాడు చేసిన కామెంట్ని పట్టించుకోను. సో నేను వెళ్తానా లేదంటే నాకు కొంచెం ఎక్కువ ఏంటంటే రాముడు, బీజేపీ, దేవుడు, నాకు మోడీ గారి ఒక పిసరు ఎక్కువ ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారి వైపు నేను మొగ్గు చూపలేకపోయాను. ఎందుకు అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జాయిన్ అవుదాం అనుకున్నది నిజం, కానీ నాకు కొంచెం బీజేపీ ఎక్కువ ఇష్టం కాబట్టి అటు జాయిన్ అయిపోయినా ఇప్పుడు కలిసే ఉన్నారు, అలయన్స్ అయింది. సో నేను మొన్న ట్వీట్ చేసినప్పుడు కూడా ఆయన గెలవాలని నేను ఆయన ట్వీట్ చేశాను. ఆయన అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన
పాపం చాలా విషయాల్లో నాలాగే చాలా మంది దగ్గర బలైపోతూ ఉంటాడు ఆయన చాలా విషయాల్లో. అంటే ఆ పేరులో ఉందా మరి నాకు తెలియదు కానీ పాపం ఆయన కూడా చాలా బలైపోయి చాలా మాటలు అనిపించుకుంటాడు. ఆయన చాలా హెల్పింగ్ నేచర్. పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఉంది ఇక్కడ, కళ్యాణి అనేది పక్కన పెట్టండి, పేరులోనే ఉందా మరి ఏమో తెలియదు. నేను బలే అవుతున్నాను, నేను ఓపెన్ గా చెప్తాను. అదే ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను బలైనవి, ఎన్ని రకాలుగా ఎంతమందితో తిట్టించుకున్నారు. సో ఆయన కూడా తిట్టించుకుంటున్నాడు. ఆయనకు అవసరం అండి. ఒక సినిమా చేసుకుంటే, ఒక 2 సినిమాలు చేసుకుంటే ఎన్ని 100 కోట్లు వస్తే అవి హ్యాపీగా వెనక వేసుకున్న పిల్లలకి అందరికి ఇచ్చేసి హ్యాపీగా ఉండొచ్చుగా. కానీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు నిజంగా అనేవాడు అంటాడండి, నిరూపించాలి కదా. ఎంత ప్యాకేజ్ తీసుకుని చూపించే ఎవడ అన్నవాడు ఒక్కడే నిరూపించాడా? ఒక్కడే నిరూపించగలడా? అన్నవాడు ఎవడైతే ప్యాకేజ్ తీసుకున్నాడు, అమ్ముడు పోయాడు అనేవాళ్ళు చూపించండి అయ్యా. ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు, ఎక్కడ ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు చూపించండి. చూపించకుండా ఇప్పుడు చెప్పిన ఎలిగేషన్స్ బురద జల్లడం ఇది ఈజీ పని. ఎవరికైనా ఏంటి ఈజీ అంటే పక్కోడికి సలహా ఇవ్వడం, పక్కోడి మీద బురద వేయడం. తన దాకా వస్తే కానీ తెలియదని ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కడు రియలైజ్ అయ్యి మనసులో అనుకుంటాడు, అయ్యో అనవసరంగా అన్నానే అతన్ని అని ఫీల్ అవ్వకుండా ఉంటారంటారా? ఆత్మవిమర్శ చేసుకుండా ఉంటారా? పిచ్చి వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. ఆయన గురించి అమ్ముడు ఎవరు ఎలిగేషన్స్ చేస్తే చూపిస్తే మేమందరం కూడా అప్పుడు మాట్లాడతాం ఆ విషయం గురించి. ఆయన మంచోడండి, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు, ఏదైనా అవకాశం ఉంటే ఎవరైనా కష్టం అంటే కరిగిపోతాడు ఫస్ట్, వీలైతే ఆయన చేతిలో పెడతాడు. అంతేగాని ఆయన ప్యాకేజీలు వీళ్ళు చూడకుండా నిందలేస్తే ఆయనకేమో ఆయన ఒక ఏనుగు, వీళ్ళు మొరుగుతున్నారు అనుకుంటాడు ఆయన. అంతే సింపుల్. ఆయన మంచోడండి, నేనైతే నమ్ముతాను. చిరంజీవి గారి ఫ్యామిలీ ఎంత మంచిదండి. నేను ఫ్యామిలీ అందరి గురించి చెప్తా. ఆయన వాళ్ళది మంచి, వాళ్ళని అనవసరంగా వాళ్ళని కూడా రాంగ్ అర్థం చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళ మాట బయటకు వచ్చేటప్పటికి వేరుగా వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా లోపలే ఉండదు తెలుసా అండి. వాళ్ళు ఎవరికైనా మీరు చాలా మందిని చదివిస్తున్నారు పిల్లల్ని, వాళ్ళు చాలా మందికి. ఆఖరికి నా కొడుకు కూడా అక్కడ సీట్ ఇస్తే కూడా నేను వాడికి హెల్త్ బాగాలేదు, నేను తీసుకోలేదు, వచ్చేసాం, అది వేరే విషయం. అంటే వాళ్ళు ఎంతమంది పిల్లలకైనా ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎంతోమంది వస్తే ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి వాయిస్ వినిపించింది అనుకో, మంచి సాంగ్ వినిపించింది, ఎవరో జానపద పాట పాడారనుకోండి, అది మీ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే, మోహన్ బాబు దగ్గరికి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎవరు ఆదరించకపోతే సన్మానం చేసి వాళ్ళ గురించి పంపిస్తాడు. ఆ మధ్య అంతా చూసారు ఆ అబ్బాయి, అవన్నీ ఎవరండి మీరు తీసుకొచ్చారు, నేను తీసుకొచ్చాను. ఆయన ఎవరినో ఒకరు వెలికి తీసాడా, ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. వాళ్ళని బయట ఆయన వాళ్ళకు ఉందండి అది. వాళ్ళని మనం అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు, అర్థం అయితే మాత్రం అలాంటి మంచోళ్ళు లేరు. నిజంగా అందరూ మంచోళ్ళేనండి, బాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం చిన్న డిస్పెన్సెస్ వస్తాయి. బట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా చాలా మంచిగా, మంచు విష్ణు గారు చాలా ఇంటెలెక్చువల్, అద్భుతమైన అయ్యో ఆయనని చాలా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. అదేనండి పిచ్చి వాళ్ళు ట్రోల్ చేస్తారు. పిచ్చి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఒక వస్తువు కావాలి, ఏదో ట్రోల్ చేయాలి, దానికి కొంతమంది బలి చేసేటప్పుడు ట్రోలింగ్స్ అంటే వట్టిగానే కాదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ట్రోల్ అవుతుంటాయి కావచ్చు. అక్కడ మీరన్న బలి కావాలో నేనన్న బలి కావాలి. ఆ బలైన అంటే అక్కడ పాయింట్ని గుర్తిస్తేనే బలైతాం కదా. పర్వాలేదండి. ఇప్పుడు మనం స్పీడ్గా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి రోల్ అయ్యి ఏదైనా వచ్చేయచ్చు, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు అదే తప్పని పట్టుకోలేం కదా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఆయన తెలుగు సరిగ్గా రాక ఏదైనా మాట్లాడి ఉంటే దాన్ని మాట్లాడి ట్రోల్ చేశారు. ఆయన మొన్న ఎంత హుందాగా ఇచ్చాడు ట్వీట్, ఎంత హుందాగా ఇచ్చాడు ఆ అధ్యక్షుడు దీనిలో. మరి ఆయన చెప్పిన దానిలో కరెక్టే కదా. రైట్, ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఒక ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలుగా? ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలైనా నేను తెలంగాణలో స్థిరపడిపోయాను. సో నేనేంటంటే తెలంగాణలో వచ్చి 24 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒక 21 సంవత్సరాలు. సో ఇక్కడే ఎక్కున్నాను. సో ఇక్కడికే ఎక్కువ నాకు ఇంపార్టెన్స్. అక్కడ అందరిలాగే మీలాగే నేను ఎవరు గెలుస్తారా అని ఎట్లా పెట్టి చూడాల్సింది. ఇక్కడ కేసీఆర్ పోయిన తర్వాత 10 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ది బాగుందా? అంటే ఇప్పుడు ఎవరిదో ఒకరు చెప్పేశాను మేడం. అలా చెప్పను నేను, అదే చెప్తాను. బీజేపీకి జస్ట్ ఏదో చిన్న తేడా వచ్చి అదృష్టం ఎక్కడో ఉంటే అందరం ఎక్కుతారు అన్నట్టు ఎక్కిపోయారు రేవంత్ రెడ్డి గారు. సింపుల్. లేకపోతే బీజేపీ ఉండాల్సిన ప్లేస్ అది. అంతే. బీజేపీలో ఎవరికైతే ఆ ముఖ్యమంత్రి పదవి వన్నదిస్తారు చాలా మంది ఉన్నారండి. అప్పుడు వాళ్ళు గెలిచుంటే మనం మాట్లాడుకోవాల్సిన మీరు తేగలుగుతారా? నేను ముఖ్యమంత్రి అని మీకు చెప్పానా? మీరు అవత తేగలుగుతారా అని అడుగుతాను. ఏమండి నేను తల ఎంత బరువు మోయగలం అంత మోయాలి, అంతేగాని నాకేదో తలపాగా ఉంది కదా అని ఏది పెడితే అది ఎత్తేసుకుంటానంటే కుదరదు. కాబట్టి మనకు సరిపోయినంత మనం ఉండాలి, అంతేగాని నేనేమైనా అడిగానా? తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తా అనుకుంటారు మీరు? నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది బీజేపీ. ఎమ్మెల్యేగా ఉంటారా? అది ఫేట్. నేను ఆశపడ్డం ప్రతి ఒక్కరు, మీరు కూడా ఆశపడతారు. ఏమండి మీ విలేకరులు, మీ జర్నలిస్టులు చాలా మంది అవ్వలేదా?
అయ్యారుగా, అవుతున్నారుగా. మరి మీరు ఆశపడి ఒకరోజు మీరు అవ్వచ్చు, అలాగే నేను కూడా అవ్వచ్చు, తప్పేంది? మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈ భారతదేశంలో పుట్టిన వనితగా తప్పలేదు, అవుతామన్న నమ్మకం ఉందా అంటున్నా మీకు? హార్డ్ వర్క్ చేస్తే అవుతామండి. హార్డ్ వర్క్ అనుకుంటారు మీరు ఇక్కడ. అది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను డిసైడ్ చేసుకోవాల్సింది, నేను చాలా దీనిలో రాజకీయం అనగానే చాలా ఉంటాయి. కుల పరియోజన, కులగణన, బీసీ మహిళగా బీసీలకి నెక్స్ట్ 33% అమ్మాయిలకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది కదా. మరి మోడీ గారు ఇస్తారా ఆమోదం? ఇంకా బిల్లు రాజ్యసభలో కాలేగా, వస్తుందని నమ్మకం అండి. వచ్చి ఆల్రెడీ నెక్స్ట్ టైంకి అప్లికబుల్ అవుతుందని కూడా చెప్తున్నారు కదా. సో మరి అయితే ఆటోమేటిక్గా కొంతమందిలో మన ఆ పేరు కూడా ఉండొచ్చు కదా, తప్పేం లేదు. మన హోప్స్ అంటే మనం ఆశని పెట్టుకోవచ్చు. దాని తీరుగా నేను వెళ్తున్నాను అనుకోండి, పబ్లిక్లో ఈ అమ్మాయి చేస్తుంది అని ఉంది అనిపించినప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన మీద ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి కదా, మన మీద ఉన్నవన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఎలాగో కోర్టుకి వెళ్తా, నా మీద లేనిపోని ట్రోలింగ్స్ చేస్తున్నారని, ఆ కోర్టు నాకు నిజంగానే పాజిటివ్గా ఇచ్చి ట్రోలింగ్స్ అన్ని రిమూవ్ చేయాలి, ఏవైతే పిచ్చివన్నీ పెడుతున్నారో, లేనిపోని అపార్థాలు తెస్తున్నారో అవన్నీ చేయాలి అనుకున్నారు అంటే ఆటోమేటిక్ యూట్యూబ్లోనే డిలీట్ చేయాలి. చేసిన తర్వాత నేను కోర్టు నుంచి తీసుకొస్తా ఆర్డర్. తీసిన తర్వాత నెక్స్ట్ టైం ఏమవుతుంది, నాకేముంది అప్పుడు నా మీద వేయడానికి అబ్బాండం, మళ్ళీ కొత్తగా నేను ఏదైనా చేస్తే రావాలి, ఏదన్నా మాట్లాడితే. మీరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా మేడం. ఏం చేశాను సార్ నేను మంచి చేశాను. ఏం చేసిన నేను ఏమంటారు, నారదుడిని అందరూ తిట్టుకుంటారండి, ఆయన లోక కళ్యాణం చేస్తాడు. అలాగా నేను మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తా, గుడ్ కాజ్ కోసం. నేను ఏ ఫైట్ చేసినా గుడ్ కాజ్ కోసం. ఆ కాజ్ ఏదైనా గుడ్ కాజ్ అంటే దానికోసం సారీ అంటే మీకు అట్లా కలిపి చెప్పడం వల్ల నేను గుడ్ కాజ్ కోసం చేస్తాను. సో నేను ఏదైనా ఎక్కడైనా నా వల్ల ఏమైనా మంచి జరుగుతుందా, ఏదైనా ఫోన్లే ఆళ్ళ తిట్టించుకోలేదు. నేను యాక్చువల్గా ఏంటంటే నా ఇంట్లో మా అమ్మ నాన్న మా తమ్ముడు వీళ్ళంతా కూడా అక్క చెప్పినా వినదు, దానికి అనిపించింది మనసులో ఏదైనా పుట్టి ఎవరైనా వస్తారండి. ఇప్పుడు మీరు చెప్తున్నా, నా దగ్గర చాలా మంది అక్క నాకు ఇలా ప్రాబ్లం అయింది, అక్క నాకు ఇలా అయింది, నన్ను ఇలా మోసం చేశాడు అన్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్గా వెనక ముందు చూడకుండా వెళ్ళిపోతా. ఫస్ట్ నేను వెళ్ళి హెల్ప్ చేసినవి ఉన్నాయి, మీకు చాలా చూపిస్తాను. నేను ఎవరన్నా అంటే నాకు కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ నిజంగా మీ హెల్ప్ అక్కడ అవసరం ఉంది అని చెప్పేసి నేను మీకు ఇంటిమేట్ చేస్తే వెళ్తాను. మీరు చాలా మందికి చేశాను కదా, చేస్తున్నాను కదా. ఇప్పుడు ఈ వేదిక చెప్పండి, నా అవసరం అక్కడ ఉంది, నేను వెళితే అది సాల్వ్ అవుతుంది, ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా. నేను వెళితే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, మీరు చెప్పారంటేనే కరెక్ట్ ఉంటుంది, ఏదైనా చిన్న తేడా ఉన్నా సరే మీరు మాట్లాడరు అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు చెప్పి చాలాసార్లు అది నిజమైనవి కూడా ఉన్నాయి, నిరూపణైన. నేను ఆ తప్పుడు ఏవి చేయనండి, అవసరం లేదు. వాళ్ళ మీద తప్పు ఉందనుకోండి, బాబు మీరు చేసిన తప్పు, మీరు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను అట్లా దూరాన్ని వచ్చేస్తాను. ఓకే రైట్. ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించారు, చాలా మంది పరిచయాలు ఉన్నాయి. 250 సినిమాలు చేశాను నేను. 250 సినిమాలు చేశారు. ఎవరు బెస్ట్ అనిపించింది మీకు? అంటే వే ఆఫ్ అప్రోచింగ్ కావచ్చు, వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటారు. అంటే వీళ్ళు వాళ్ళని ఏం చెప్తాం, ప్రతి ఒక్కరూ మంచివాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు మంచిగా ఉంటారు. మన నోరు మంచిదే, మన అందరితో మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు. మేడం అంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ నడుస్తూ ఉంది, కాకపోతే సినిమా ఇండస్ట్రీలో నేను ఇందాక అడిగినట్టు ఎక్కువ నడిచేది ఏంటి అంటే కమిట్మెంట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయా? నాకు ఫేస్ చేసే అవకాశం రాలేదు కాబట్టి నాకు తెలియదు. అంటే మీకు రిలేటివ్ గా చూస్తే భయపడతారు, ఫస్ట్ ఓపెన్ గా చెప్తాను. ఇప్పుడైతే భయపడతారు కానీ ఇప్పుడే కాదు, అప్పుడు కూడా భయపడ్డారు. నాకు కొంత ఏంటంటే నేను స్ట్రైట్ గా మాట్లాడతాను. నేను అప్పుడు కరాటే అనే ఒక పేరు కూడా నాకు ట్యాగ్ లైన్ ఉండడం వల్ల ఎందుకులే అమ్మాయితో అనుకునేవారు. లేకపోతే అప్పుడు నేను ఎలా ఉండేదానంటే ఏదో మనం దేవుడు హరికథల గురించి మాట్లాడడం, నేను మీ దగ్గరకు వచ్చాను అనుకోండి సినిమా క్యారెక్టర్ గురించి మాట్లాడేదాన్ని, అదర్ దెన్ నాకేదో ఇట్లా లయలు పోయడం హోయిల్పడం మనకి ఎప్పుడు లేదు. అంటే అట్లా ఉంటారు, మీరు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలిసిన వాళ్ళు మీ అందరికీ చాలా మంది ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ అప్రోచ్ అది, నా అప్రోచ్ ఇది, దానికి ఏం చేయగలం? చాలా మంది ఉంటారు, ఎవరని చెప్తారు మీరు, అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తుండొచ్చు. నేను అవకాశం కోసం ఎవరిని బెగ్ చేయను, నేను అడగను. నా క్యారెక్టర్ మీరు సినిమా తీస్తున్నారండి, కరాటే కళ్యాణ్ గారు దీనికి సూట్ అవుతారంటే మీరు నన్ను పిలిస్తే నేను ఇంత తీసుకుంటా, ఈ అమౌంట్ నాకు ఇస్తే నేను చేస్తాను. మొన్న 1 మంత్ కిందట కూడా ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు, అల్యూమినియం ఫ్యాక్టరీలో క్యారెక్టర్, నైట్ షూట్ అది ఏదో ఒక వ్యాంప్కి అంటే హౌస్ నడుపుతారు చూడండి, అట్లాంటి క్యారెక్టర్తో మాట్లాడడానికి దానిలో ఏదో ఒక డైలాగులు, మంచి కామెడీ డైలాగ్, అంటే క్యారెక్టర్ మంచిది, నీట్గా ఉంటుంది అన్ని విధాలుగా, కానీ కామెడీ కోసం నన్ను పెట్టవా అనుకున్నారు. అదేదో ఒక సంథింగ్ అలాంటిది ఏదో అడిగారు, అందులో ఏదో ఒక క్యారెక్టరు కమెడియన్తో ఉంటుంది. దానికి నేను 50,000 పైన నేను చార్జ్ చేస్తున్నాను. మీరు నా పర్సనల్, నా అసిస్టెంటు, నా మేకప్ మ్యాను, మళ్ళీ నా కారు అన్నిటికీ ఇంత అవుతుంది ఇదని చెప్తే వాళ్ళు అంత ఇవ్వలేమండి, ఇంత తక్కువ ఇస్తాను. నేను చేయలేదు.
కొత్త వాళ్ళండి చిన్న సినిమా నేను డిమాండ్ చేస్తా, నా క్యారెక్టర్ మీరు పెట్టుకోండి, లేదు మానేయండి, నా డిమాండ్ మీరు ఇవ్వాలి, కరెక్ట్గా నా క్యారెక్టర్ కూడా నచ్చాలి. నేను చేయడం మానేశాను, ఎందుకంటే మనం చేసే పనులన్నీ హిందుత్వవాదిగా మారి చాలా పనులు చేశాను చాలా వరకు. అలాంటి టైంలో నాకు ఇవన్నీ అంటే ఎలా చెప్పాలి అడ్డుగా. ఇప్పుడు కరెక్టే కళ్యాణి అని అంటే వ్యాంప్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ లేకపోతే ఇంకా నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా, ఆ క్యారెక్టర్లు ఎందుకు గుర్తొస్తున్నాయి మీరు అనగానే? నేను చేశాను కదండి, నేను చేశాను కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను బాబీ క్యారెక్టర్ చేయకపోతే ఇంకొకరు చేస్తారండి. అప్పుడు బాబీ ఎవరు మీరు అడిగిన డైలాగ్ ఇందాక బాబీ అని వాళ్ళు చెప్పారు. ఆ క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్, నాట్ మై క్యారెక్టర్. అది నా క్యారెక్టర్ కావక్కర్లే. క్యారెక్టర్ సినిమా అండి. సినిమాలో పొడిచేరు కత్తితో కానీ నిజంగా జైలు వేస్తారా చెప్పండి? ఎన్ని రేపులు చేశారని జైలు వేస్తారా? మరి వ్యాంప్ క్యారెక్టర్ వేస్తే ఎందుకంటే వ్యాంప్ అని ముద్ర వేస్తారు, నాకు అర్థం కాదు. అది ఎట్లా చేస్తారు? ఇప్పుడు నేను హరికథ చెప్తానండి, 5 hours చెప్తాను, మీరు కావాలంటే కెమెరా పెట్టండి, 5 hours లెక్క పెట్టండి, 1 గంట అటు అవుతుంది, ఇంటి తగ్గకుండా నేను చెప్తా హరికథ చెప్తాను, మిమ్మల్ని ఒప్పిస్తాను నేను హరికథ చెప్పి. నన్ను ఏమైనా వాళ్ళందరూ చేతులు దండం పెట్టేటట్టు చేసి వెళ్ళిన రోజులు నాకు తెలుసు. బాబీ అని నేను హరికథ చెప్తున్నప్పుడు మొదలు పెట్టే ముందు బాబీ అన్న అబ్బాయిలు కాళ్ళు మొక్కి వెళ్ళిన రోజులు నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో నాకు అంత టాలెంట్ ఉంది. నేను హరికథలో నేను ఒకటి చెప్తే మీరు అలా ఉంటారు, అలాంటి ఇది ఉన్నా నేను చేసిన నా వెనక ఏం మంచి ఉందని చూడరు, బయట ఉన్న చెడంతా నాకే రుద్దేస్తారు. నేను ఏదైనా మాట్లాడితే తప్ప, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, సమాజం పట్ల బాధ్యత ఉంది, తప్పేంటి? నేను ప్రతిరోజు ఒకటి మాట అండి క్లియర్గా చెప్పాలంటే, రాత్రి పూట కూర్చున్నప్పుడు నేను ఒక్కదాని ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఒక సింగిల్ మదర్గా చాలా గట్టిగా నేను ఫైట్ చేస్తున్నాను అన్ని విధాలుగా. అందరూ అంటుంటే ఎందుకు ఈ బతుకొని, చాలాసార్లు నాన్నగారు చనిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు నాకు తెలుసు. ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని రోజు ఏడుస్తా, కానీ ఎవరికి తెలుస్తుంది? నా వెనక కన్నీటి ఎవరికి అర్థం కాదు, బయటికి మాత్రం మాట్లాడినవి ఇవే తెలుస్తాయి. నా వెనకున్న కన్నీరు ఏంటంటే ఎవరికి అవసరం లే. నేను హరికథ చెప్తే హరికథ విన్నాక అయ్యా ఈవెన్ టాలెంటెడా అనేవాళ్ళు లేరు. మాల్గడి సుబ్బ గారు వాయిస్లాగా పాడినప్పుడు నన్ను ఎంత మంచి వాయిస్ అనేవాళ్ళు, ఇవన్నీ ఎవరికి తెలియవు. చిత్రగారిలాగా అందరితో కలిసి నేను మాట్లాడినప్పుడు, నేను ప్రతి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను నా గురించి తెలిసిన వాళ్ళందరూ చాలా గొప్పగా ట్రీట్ చేస్తారు. బయట ఎవరో అనామకులందరూ నా మీద లేనిపోని నిందలేసేస్తే అవన్నీ నిజాలు కావు కదా, తెలియని వాళ్ళు ఎన్నైనా రాస్తారు. కాబట్టి నేను ఫైట్ చేస్తాను, నా దగ్గర నిజం ఉంది, ధైర్యం ఉంది, కాబట్టి నేను ఫైట్ చేస్తాను. ఎస్, నన్ను ఎందుకు మీరు అంటున్నారు ఇలా నాలా ఇంకొక అమ్మాయి బలి కాకూడదు, నాతోనే కాదు కదా, ఇంకొక అమ్మాయి కూడా ఇట్లాంటివి రాకుండా ఉంటాయి కదా. ఇలా తెచ్చినప్పుడు ఇంకొక అమ్మాయి వస్తే ఫైట్ అని చెప్పి అప్పుడు ఆపుతారుగా. ఒక యూట్యూబర్ రాంగ్గా రాస్తే ఆ యూట్యూబర్ మీద ఫైట్ చేసాం అనుకోండి, మొత్తం అందరికీ అవుతుంది కదా. ఒక ఛానల్ తప్పు చేస్తే తప్పు ఆ ఛానల్ అన్నిటికీ వస్తుందిగా. సో అట్లా నేను ఫైట్ చేస్తాను, నా ఒక్కదాని కోసం కాదు కాదు, దానికి ఇంకొకరికి కూడా ఇదవుతుందిగా. సో అది నా ఫైట్. నేను చేసే హరికథ చూసిన వాళ్ళు అయితే అమ్మ నువ్వు ఎందుకమ్మా ఈ సినిమాలు వదిలేసి హ్యాపీ హరికథ చెప్పు. నేను ఎన్టీఆర్ గారి విషయంలో అయినప్పుడు కూడా నాకు సినిమా లేకపోతే మానేయండి, నేను హ్యాపీ హరికథ చెప్పుకుంటా. ఇప్పుడు చెప్తున్నా, తొందరలో నేనే డైరెక్షన్ చేస్తా. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా, ఒక సమాజానికి పనికొచ్చే సినిమా తీస్తా. ఖచ్చితంగా నేనేంటో మళ్ళొక్కసారి నిరూపించుకుంటా. సినిమాలు నాకు ఎవరు ఇవ్వకపోయినా ఇచ్చినా, నా క్యారెక్టర్ లేకపోయినా నా క్యారెక్టర్ నేను చేసుకోగలను, నేను సృష్టించుకోగలను. ఎస్, ఖచ్చితంగా. ఓకే, సూపర్. దీనికి రియల్గా హ్యాట్స్ ఆఫ్ మీకు, అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. మీకు సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటి? పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు నేను బాబీ క్యారెక్టర్స్ ఒక 10 years కిందటి వరకు చేశాను అనుకుందామండి. నేను నిజంగా రియల్గా చాలామందితో నేను ఫైట్కి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాల్లో సమాజం కోసము, హిందుత్వం కోసం, నువ్వు చేసిన వేషాలేంటి, నువ్వు మాట్లాడుతున్న తీరేంటి, ఇది వచ్చేది నాకు ప్రతిసారి. తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు యంగ్గా పొంగులో ఉన్నాను అనుకోండి, గట్టిగా నేను చేస్తాను క్యారెక్టర్స్. ఇప్పుడు కొంతకాలం నాకు అలా, ఇప్పుడు నేను చేసినవి చెప్పి నా బాబీ అబ్బా ఫిక్స్ అయిపోయి. ఇండస్ట్రీలో తెలుగు సినిమా చరిత్రలో ఒక 100 సంవత్సరాల దానిలో నాదొక పేజ్ ఉంది, చిన్నది, నాదొక డైలాగ్ ఉంది, నాదొక పని. ఇప్పుడు కొంతమంది గురించి చెప్పుకుంటూ వస్తే ఎక్కడో మూల నేను ఉన్నాను కదా, ఒక గుర్తింపు వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు నేను అదే క్యారెక్టర్స్ చేస్తే ఎంతకాలం ఉంటాం? నాకు ఇష్టం లేకున్నా అప్పుడు చేశాను, ఇప్పుడు నాకు పేరు వచ్చి నాకు ఎందుకు, నాకు ఇంట్రెస్ట్ లేదు, చెయ్యను. నేను అక్క అమ్మ వదిన ఇవ్వండి చేస్తా, ఇవ్వట్లేదు. ఒక సూర్యకాంతం గారిలో గయ్యాల పాత్ర ఇవ్వండి, ఛాయాదేవి గారిలో గయ్యాల పాత్ర ఇవ్వండి. సీరియల్లో నాకు బెస్ట్ విలన్ వచ్చాయి ప్రతిసారి, నేను సీరియల్స్ అన్నింటిలో విలన్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పటికీ నేను ఎన్నిసార్లు జీ అవార్డ్స్లో ప్రతిసారి ఉత్తమ విలన్ నేనే, నంది అవార్డు తీసుకున్నా, నేను గయ్యాలి క్యారెక్టర్స్ నేను బాగా చేయగలను. సో మేబీ అవి ఎవరు ఇవ్వట్లేదు, డబ్బులు సీరియల్లో తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు అందరికీ బయట వాళ్ళని ఎక్కడ తెచ్చి తక్కువ ఇస్తున్నారు, నేను తక్కువ అయితే నేను చేయట్లేదు, అందువల్ల నేను ఇవ్వనాను కాదు, ఇప్పటికీ వస్తున్నాయి నాకు ఆఫర్స్. ఏంటి మళ్ళా గిట్టుబాటు అవ్వట్లేదు, ఎస్ నేను చెయ్యను. క్యారెక్టర్స్ గిట్టుబాటు అవ్వట్లేదు, పైసలు గిట్టుబాటు అండి. ఏమంటారు, పులి ఆకలి వేసింది కానీ గడ్డి తినదు అంటారు, అంతే. ఎస్
నిజంగా నేను గడ్డి తినేటట్టయితే బోల్డ్ సంపాదిస్తాను. నేను తినను. నా క్యారెక్టర్కి నా వర్త్ ఉంది అంటేనే ఇవ్వండి. నేను ఈవెన్ హరికథ చెప్పేప్పుడు కూడా చెప్తా. మొన్న ఆల్వాల్లో హరికథ చెప్పాను, మీరు ఎంక్వైరీ చేసుకోండి వెళ్ళి. ఆల్వాల్లో నేను వసంత నవరాత్రిలో హరికథ చెప్పాను. 5 years నుంచి నన్ను వెనక మా నాన్న. ఇప్పుడు మీరు అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే హరికథ చెప్పేటప్పుడు అక్కడ ఉంది కరాటే కళ్యాణి అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ముందలు ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని కరాటే కళ్యాణిగా చూస్తారా, హరికథ చెప్తున్న వ్యక్తిగా చూస్తారా? సరే పని చేద్దాం. చిన్నది నేను పాడుతాను, మీ తర్వాత చెప్పండి. హరికథ మీరు ఎప్పుడు విన్నారా? మీరేమంటారు? విన్నారో లేదో? సరే నేను ఇప్పుడు చిన్నది ఏదన్నా పాడతాను. మీకే అంటే మామూలుగా ఎలాంటిది వినాలనుకుంటున్నారో నాకు చెప్తే అట్లాంటిది చెప్తాను నేను. అంటే రాముడు, దేవుడు, కృష్ణుడు, పద్యం, పాట, లేకపోతే కీర్తన, ఏం వింటారు మీరు? కీర్తన చెప్పండి. కీర్తన నాతో పాటు మీరు అనాలి. అదే హరికథ అనొచ్చు. ఎవరైనా అనొచ్చు. అలా ఈజీగానే చెప్తాను. పాండవ వరదయని పాడరే అండజువాహను కొనియాడరే కొండల రాయుని చేరరే కొండల రాయుని చేరరే దండిగా మాధవు తలచరే జనులు గోవింద హరి గోవింద అనాలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే పరమ పురుషయని పలుకరే సిరివరయనుచును చలగరే జనులు గోవింద హరి గోవింద 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 జైందిరా రమణ గోవింద. ఇప్పుడు చెప్పండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం, ఎక్సలెంట్. అసలు ఇప్పుడు మీకు ఎవరు కనిపించారు? కరాటే కళ్యాణి అయితే కనిపించలేదు మేడం. కనబడలే కదా? సేమ్ ఇదే. ఇది మీరు ఒక చిన్న మచ్చుతునక 5 hours నేను స్టోరీ చెప్పినాక ముందు బాబీ అని పిలిచిన అబ్బాయిలు క్రిందటి పుష్కరాల్లో మన రాజమండ్రి కొవ్వూరులో బాబీ హరికథ చెప్తుంది అనుకున్నారు అందరూ. నన్ను చూశారు కదా, వచ్చిన తర్వాత కళ్యాణి అని రాశారు, కరాటే కళ్యాణి బ్రాకెట్లో రాసి ఉంటారు. యాక్చువల్గా కళ్యాణి పడాలని ఇంట్రడ్యూస్ చేయాలి మీరు నన్ను, కానీ నాకు అది ఇష్టం. కళ్యాణి పడాలా నాకు ఇష్టమైన ఇంట్రడక్షన్ ఇచ్చేప్పుడు. బట్ అందరూ కరాటే కళ్యాణి ఫిక్స్ అయిపోయారు. కళ్యాణి పడాలగా నేను ఎప్పుడు అనుకున్నా అవ్వకుండా నాకు అలా అయిపోయింది. సో అందరూ బాబీ వచ్చింది కథగా అనుకుని వచ్చారు పిల్లలు మొత్తం, జనం పెద్ద స్టేజ్ సాంస్కృతిక శాఖ వాళ్ళు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆ టైంలో కథ మొదలు పెట్టే ముందు బాబీ 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 అని అరుస్తున్నారు. తమ్ముళ్ళు ఒక్క చిన్న హెల్ప్ చేయండి, మీరు నా ఫ్యాన్స్ కదా, ఒక 15 నిమిషాలు కామ్గా ఉండండి, నేను హరికథ స్టార్ట్ చేయనాక హరికథ అయిపోయినాక మీరు బాబీ అని అనమంటే అప్పుడు అంటాను, వినండి ఫస్ట్ కథ, నా కోసం వినంటారా మీకోసం కాదు అని చెప్పండి. అలా విన్నారు హరికథ. వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి కాళ్ళు మొక్కి వెళ్ళిపోయాడు అంతే. డైరెక్ట్ జరిగింది, నా కాళ్ళు మొక్కి వెళ్ళారు లిటరల్లీ. పెద్ద వాళ్ళు, చాలా పెద్ద వాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు కూడా హరికథలో దండ వేసుకున్నప్పుడు మేము చెప్పేటప్పుడు భగవంతుని స్వరూపంగా భావిస్తారు, ఆయన దూతలుగా భావిస్తారు. సో ఆ దండ వేసుకొని మేం కాదు, అక్కడ పరకాయ ప్రవేశం అవుతుంది, ఆయన వస్తాడు మాతో మాట్లాడిస్తాడు, ఏం చెప్పినా నేను కాదు. సో నేను హరిదాసుని, హరికి దాసురాల్ని, రాముని వారవు మాకేమి విచారము స్వామిని ఇదే భారం అంటాం. మేము వెళ్ళి హరికథ చెప్తుంటే వాళ్ళందరూ వచ్చి పెద్ద వాళ్ళు నమస్కారం పెడతారు, అమ్మ మీరు చిన్నవాళ్ళు, నన్ను చిన్నదాన్ని అంటే, లేదమ్మా నీలో విద్వత్తుకి అనేవారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు జరిగినవి ఎవరికి తెలియదు. ఎప్పుడు కాంట్రవర్సీలు అవి ఇవి వేస్తారు నా బురదలు. ఇంకా నేను చాలా విషయాలు మెప్పించగలుగుతాను, ఇదే ఒక్కటే కాదు. రైట్, అంటే నేను ఇంకా కూడా ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా టోటల్లీ హరికథల మీద తీస్తాం మేడం. అండ్ మీరు అన్నందుకు నేను మళ్ళా సెకండ్ ఇంట్రడక్షన్ ఇస్తా ఉన్నా.
నమస్తే. ఇవాళ మనతోటి కళ్యాణి పడాల గారు మనతో ఉన్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్ చేద్దాం. నమస్తే. థ్యాంక్ యూ. సూపర్. ఫస్ట్ మీరే అనుకుంటా ఇలా ఇంట్రడక్షన్ చేసి. నాకు ఇష్టం ఇది. ఎప్పుడు కరాటే అందరూ తెగ. అది నాకు ఏంటంటే బోర్ అయిపోయింది. నాకు సంబంధం లేకుండా సినిమాలో ఫైట్ చేస్తే నా పేరు కరాటే కళ్యాణి అయిపోయింది. నేను సినిమాలో ఫైట్ చేశా, అప్పుడు ఎవరో కళ్యాణి ఉంటే నా పేరు ఇది పెట్టారు. కానీ నా కళ్యాణి పడాలని చెప్పించుకోవాలంటే మా నాన్నగారికి పడాలని పేరు ఇష్టం. సో నేను మా నాన్నగారికి పెట్టు జనరల్గా ఇష్టం కదా అమ్మాయిలకి. సో నాన్నగారు అలా అనుకుంటే ఇలా అయిపోయింది. సర్లే కామెడీ కళ్యాణి కాస్త కరాటే అయిపోయింది అని ఫిక్స్ అయిపోయా. ఇంకా అదేనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. చిరంజీవి గారు మంచి హ్యూమన్ బీయింగ్. బాలకృష్ణ అంటే ఆయన గురించి చెప్పాలి అంటే ఒక ఆధ్యాత్మికవేత్త. ఎన్టీ రామారావు సీనియర్. తెరవేల్పు. జూనియర్ ఎన్టీఆర్. సూపర్ ఎనర్జెటిక్ హీరో. డాక్టర్ మోహన్ బాబు. మంచు లాంటి మనసున్న మనిషి. డాక్టర్ బ్రహ్మానందం. కామెడీ కింగ్. ఎంఎస్ నారాయణ. మరొక అద్భుతమైన నటుడు ఆయన. రేవంత్ రెడ్డి. విలువలు తెలిసిన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. కేసీఆర్. అగమ్య గోచరం. నారా చంద్రబాబు నాయుడు. ఫ్యూచర్ కోసం తాపత్రయం. పవన్ కళ్యాణ్. ఆయనదే ఫ్యూచర్ అంతా. జగన్మోహన్ రెడ్డి. త్రిశంకు స్వర్గం. శ్రీరెడ్డి. నాకు తెలియదు. వైఎస్ షర్మిల. అన్నకు తగ్గ చెల్లెలు. ప్రభాస్. డార్లింగ్. మహేష్ బాబు. మై ఫేవరెట్ హీరో. అల్లు అర్జున్. ఇండియాకి ఒక ఐకాన్. రాజమౌళి. గ్రేట్ డైరెక్టర్. పూరి జగన్నాథ్. అనవసరమైన కాంట్రవర్సీ ఇరుక్కుంటున్నారు. ఆర్జీవి. చెత్తని టచ్ చేయకూడదు. ఆర్కే రోజా. అవకాశవాది. జబర్దస్త్ షో. మంచి కన్నా కూడా కామెడీ అనే పేరుతో అసహ్యాన్ని ఎక్కువగా పంచుతున్న షో. డి. డాన్స్ టాలెంట్ చాలా వరకు తీసుకొచ్చారు, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. సినిమా ఇండస్ట్రీ చాలా మందికి అన్నం పెడుతుంది, చాలా మంది సున్నం కూడా పెడుతుంది. సున్నం పెట్టిన వాళ్ళకన్నా అన్నం పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ దాని పరిగణలోకి తీసుకోకూడదు. పాలిటిక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కరాటే కళ్యాణి, పడాల కళ్యాణి అర్థమైతే అద్భుతం, అర్థం కాకపోతే వాళ్ళ కర్మ. క్రాంతి ఒక మంచి జర్నలిస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.